మన ప్రభువును రక్షకుడును అతి త్వరలో రానైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు. I greet you all in the matchless name of Jesus Christ of Nazareth. आप सबको यीशु मसीह के नाम पे शुभकामनाएं. మరి ఇక్కడే కాదు, లైవ్లో ఉండి చూస్తున్నటువంటి వారందరికీ కూడా యేసుక్రీస్తు వారి యొక్క పేరిట వందనాలు. మరి ఒక ప్రశ్నతో ఈరోజు వాక్యాన్ని మనం మొదలు పెడదాం. సమస్తము ఎక్కడ ఉన్నవి అంటే, సృష్టి యావత్తు ఈ భూమి మీదే కాదు, ఈ మన ఏమంటారు అంతరిక్షము ఇవన్నీ ఉన్నాయి కదా, యూనివర్స్ అంతా కూడా ఎక్కడ ఉన్నది, సమస్తము ఎక్కడ ఉన్నది అనేటువంటి ప్రశ్న గనక మనము అడిగినట్లయితే సమాధానం ఏమొస్తుంది చెప్పండి? ఈ సృష్టి యావత్తు ఎక్కడ ఉన్నది, మనుషులు భూమియే కాదు, నక్షత్రాలు మొత్తం సృష్టి యావత్తు ఎక్కడ ఉంది చెప్పాలి అమ్మా. యేసు ప్రభు స్వాధీనంలో ఉంది. వెరీ గుడ్, మంచి ఆన్సర్, ఇంకా కరెక్ట్ ఆన్సర్. ఈ సృష్టి యావత్తు ఎక్కడ ఉంది అని అంటే ఆన్సర్ ఏంటో తెలుసా? యేసయ్య పాదాల దగ్గర, ఆయన పాదాల కింద ఉంది. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి, ఆమెన్. యా, ఈ సృష్టియే కాదు, సృష్టిలో ఉన్న సమస్తము అంటే ఏంటి? ఎవ్రీథింగ్ ఈజ్ at the feet of the Lord Jesus, is at under the feet of the Lord Jesus. యేసు క్రీస్తు ప్రభు యొక్క పాదాల కింద ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్త, చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని ఈ రోజున మనం తెలుసుకోబోతా ఉన్నాం. కొరింథియన్స్, 1 Corinthians 15th chapter 27th verse. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 27వ వచనం. ఎందుకంటే సత్యం మనకు తెలిస్తే మనము స్వతంత్రులం అవుతామని వాక్యం చెప్తా ఉంది. సత్యం మనకు తెలిస్తే దాన్ని వెంబడించే అవకాశం ఉంటుంది. సత్యాన్ని వెంబడించినప్పుడు మన జీవితం అద్భుతంగా ఉంటుంది. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 27వ వచనం చదువుతున్నాను. ఫర్ హీ హ్యాత్ పుట్ ఆల్ థింగ్స్ అండర్ హిస్ ఫీట్. జాగ్రత్తగా వినండి. ఫర్ హీ హ్యాత్ పుట్ ఆల్ థింగ్స్ అండర్ his feet, his ante Jesus feet, but when he said all things are put under him, it is manifest that he is accepted, which did put all things under him. చదవమ్మా. దేవుడు సమస్తమును, జాగ్రత్తగా వినండి, దేవుడు సమస్తమును అంటే ఏంటి? ఎవ్రీథింగ్. ఇంకా దాంట్లో సమస్తం అంటే ఏంటి? ఎవ్రీథింగ్. ఇది పక్కన పెట్టమంట ఏమి లేదన్నమాట. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద, జాగ్రత్త ఎక్కడ దాన్ని ఇప్పుడు? క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచెను. సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదను సంగతి విషదమే. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు సమస్తమును అంటే అన్నిటినీ యేసుక్రీస్తు పాదాల కింద పెట్టాడంట. అలా పెట్టిన దేవుడు తప్ప మిగిలిన అన్ని కూడా ఎక్కడున్నాయండి? యేసుక్రీస్తు పాదాల కింద ఉన్నాయి. అదేవిధంగా మనం సామ్ 8 చూసినట్లయితే, కీర్తన గ్రంథము 8వ కీర్తన 6వ వచనం మనం చూసినట్లయితే ఇంకొక మాట కూడా చక్కగా కీర్తనకారుడు ఇక్కడ అంటూ ఉన్నాడు, దావీదు అంటూ ఉన్నాడు. సామ్ 8 verse 6, కీర్తన గ్రంథము 8వ కీర్తన 6వ వచనం. 8th chapter 6th verse. Thou madest him to have dominion over the works of thy hands. Thou hast put all things under his feet. జాగ్రత్తగా గమనించండి ఇది. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నాను. వానికి అనగా యేసుక్రీస్తు ప్రభువు వానికి అధికారం ఇచ్చాడు. అంతే ఉంది. తర్వాత లేదా చూసారా తెలుగులో, అందుకే నేను కింగ్ జేమ్స్ ఎందుకు చెప్తానంటే తెలుగులో చాలా ప్రాముఖ్యమైన విషయాల్ని మిస్ చేశారు. ఇంగ్లీష్లో ఏమనుందంటే, thou hast put all things under his feet. సమస్త అధికారము నువ్వు యేసు ప్రభుకి ఇచ్చావు, అంతేకాదు సమస్తమును ఆయన పాదముల కింద పెట్టావు అని పాత నిబంధనలో దావీదు
చెప్తూ ఉన్నాడు. క్రొత్త నిబంధనలో అపోజిట్ పౌలు గారు కూడా ఆ విషయాన్ని చెప్తా ఉన్నారు. సో దేవుని చేత నిర్మించబడినవన్నీ కూడా, దేవుని చేత నిర్మించబడినవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే యేసుక్రీస్తు పాదాల కింద ఉన్నాయి. మరి ఈ సృష్టి అంతటిని ఎవరు సృష్టించారనంటే అది అందరికీ తెలుసు, దేవుడే సృష్టించాడు కదండి. కానీ వాక్యంలో చూద్దాం. జెనసిస్ 1:1 చదివినట్లయితే చూడండి, ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే ఏముంటుందండి? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ఎర్త్. సో ఈ యొక్క సృష్టి మొత్తాన్ని సృష్టించినటువంటి దేవుడు ఆ సృష్టిని, దానిలో ఉన్న సమస్తమును ఎక్కడ పెట్టాడంటే యేసుక్రీస్తు పాదాల కింద పెట్టాడు. అందుకే చెప్పాలంటే ఆయన పాదాల దగ్గర ఉన్నాయి. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చూద్దాం. సామ్ 19:1 19వ కీర్తన 1వ వచనం చూద్దాం. 19వ కీర్తన 1వ వచనం మనం చూసినట్లయితే, ద హెవెన్స్ డిక్లేర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ ద ఫర్మనెంట్ స్వీయత్ హిస్ హ్యాండ్ వర్క్. చదవమ్మా. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. చూడండి, ఎవరు ఏమన్నా కూడా, సైన్స్ ఎలా చెప్పినా కూడా సత్యము మాత్రం బైబిల్ గ్రంథమే. హల్లెలూయా. ఎందుకనంటే సైన్స్ ని చెప్పినటువంటి మహానుభావులందరూ కూడా బైబిల్ నమ్మిన వాళ్ళు, బైబిల్ని ఫాలో చేసిన వాళ్ళే. హల్లెలూయా. సో ఈ సృష్టి ఏదో ఊరక అట్లా ఏదో విస్ఫోటనం జరిగి ఏదో జరిగి అట్లా జీవి వచ్చాడు, దట్స్ కాదండి. ఈ భూమి అంతటిని, సృష్టి అంతటిని ఎవరు చేశారు? దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువే చేశాడు. మరి ఆయన చేసినటువంటి యొక్క సృష్టి అంతా కూడా ఎక్కడ ఉందంటే యేసుక్రీస్తు పాదాల దగ్గర ఉంది. ఇంకొక మాట కూడా మనం చూద్దాం, ఎందుకంటే తెలియాలి ఈ సృష్టి చేసింది దేవుడు అనేది తెలియాలి. ఈ రోజున మనుషులు రకరకాలుగా చెప్పుకుంటున్నారు, కానీ సృష్టి మొత్తాన్ని చేసింది దేవుడు. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 12వ వచనం చూస్తే, ఐజయా 45th chapter 12th verse, I have made the earth and created man upon it. జాగ్రత్త చూడండి, దేవుడు అంటున్నాడు, నేను ఈ భూమిని అన్నిటిని కూడా నేను సృష్టించాను. అండ్ క్రియేటెడ్ మ్యాన్ అపాన్ ఇట్, మనిషిని కూడా అందులో నేను తయారు చేసింది నేనే. I even my hands have stretched out the heavens and all their host have I commanded. చదవమ్మా. భూమిని కలుగజేసిన వాడను నేనే. చూసారా ప్రభు ఏమంటున్నాడో? దేవుడు భూమిని కలుగు చేసిన వాడను నేనే. దాని మీద ఉన్న నరులను నేనే సృజించితిని. అర్థమైందండి? మనందరం ఎవరు సృష్టి? దేవుని సృష్టి. ఈ భూమి, ఆకాశము, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, సృష్టి అంతా కూడా దేవుడే తయారు చేశాడు. ఇందులో మనుషులు కూడా సృజించింది ఆయనే. నా చేతులు ఆకాశములను విశాలపరచెను. నా చేతులు ఆకాశములను విశాలపరచెను. అదే విధంగా ఐజియా 64:8 చదువుదాం, ఎందుకంటే మనకి తెలియాలి ఈ భూమి మొత్తము ఎవరు తయారు చేశారు, ఎవరి దగ్గర ఉంది, ఎవరి స్వాధీనంలో ఉంది, ఎక్కడ ఉంది. ఐజియా 64:8 మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 64వ అధ్యాయం 8వ వచనం, Thus said the Lord, but now, O Lord, thou art our Father. We are the clay and thou art potter, and we are the work of thy hand. జాగ్రత్త గమనించండి. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మా కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. దేవుడు ఈ సృష్టి మొత్తాన్ని ఆయన మాటతోనే సృష్టించాడు. వెలుగు కలుగునుగా కాంటే వెలుగు వచ్చేసింది కదా, అట్లా అన్నిటినీ, జీవరాశులు, సృష్టి మొత్తాన్ని ఆయన మాటతోనే సృష్టించాడు. కానీ మనిషిని మాత్రం స్వయంగా ఆయన చేత్తో తయారు చేశాడు. హల్లెలూయా. సో మనం అందరము కూడా ఆయన చేతి పని అయి ఉన్నాము. ఎలాగైతే కుమ్మరి మరి పాత్రలు తయారు చేస్తాడో,
ఆ కర్ర మీద, ఆ కర్ర ఏమంటారు మన వీలు ఉంటుంది, దాని మీద మట్టి పెట్టుకొని జిగట మన్ను పెట్టుకొని పాత్రలు తయారు చేస్తాడు. అలాగ దేవుడు మనందరినీ తయారు చేశాడు. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సృష్టి మొత్తము దేవుడి ద్వారా తయారు చేయబడింది. అదేవిధంగా అందులో ఉన్న మనుషులందరూ కూడా ఆయన ద్వారానే తయారు చేయబడ్డారు. ఆయన ద్వారానే తయారు చేయబడ్డారు. అయితే ఆయన ద్వారా తయారు చేయబడినటువంటి ఈ సృష్టి అంతా ఎక్కడుందయ్యా అని అంటే ఎక్కడుంది చెప్పండి. ఇప్పుడు ఎక్కడుంది ఇదంతా? అంటే సృష్టి కాదు, మనము మనుషులం అందరం కూడా ఎక్కడున్నాం చెప్పాలి? యేసుక్రీస్తు పాదాల దగ్గర, అంటే ఆయన పాదాల కింద. సో నూతన నిబంధనలో కూడా 2 మాటలు చూద్దాం మనం. ఓకే, ఎఫెసీయులకు రాసిన పత్రిక, పాత నిబంధనలో చూసాం, నూతన నిబంధనలో కూడా చూడాలి. ఎందుకంటే ఏదైతే పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను, అదేవిధంగా క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు పునరుద్ధానము తర్వాత కూడా స్థిరపరచబడిందో అదే సర్వసత్యము. ఎందుకంటే పాత నిబంధనలో ఉన్న కొన్ని పద్ధతులు కొత్త నిబంధనలో లేవు. అలాగే కొత్త నిబంధనలో సిలువకు ముందు ఉన్న పద్ధతులు పునరుద్ధానానికి తర్వాత కొన్ని లేవు. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పాత నిబంధన క్రొత్త నిబంధన వేరు. పాత నిబంధనలో ఉన్నటువంటి కొన్ని విషయాలు తెలుసుకోవటానికే కానీ ఆచరించడానికే కాదు. క్రొత్త నిబంధనలో కూడా పునరుద్ధానానికి ముందు వేరు, పునరుద్ధానానికి తర్వాత వేరు. కాబట్టి ఇప్పుడు క్రొత్త నిబంధనలో కూడా సమస్తము యేసుక్రీస్తు పాదముల క్రిందే ఉన్నవని వ్రాయబడి ఉందని మనకు తెలుసు. అదేవిధముగా సమస్తము కూడా దేవుని చేత సృజించబడింది అనేటువంటి విషయాన్ని కూడా చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏదైతే ఉందో ఇది విశ్వాసులకు సంబంధించి. ఇంతకుముందు పాత నిబంధనలో మనం ఏదైతే చదివామో ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ కూడా సృష్టించింది దేవుడే అనే విషయం. అయితే ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చదివేటువంటి ఈ యొక్క మాట ఏదైతే ఉందో, ఎఫెషియన్స్ 2nd chapter 10th verse ఏదైతే ఉందో ఇది విశ్వాసులకు సంబంధించింది. అందుకనే ఇక్కడ వ్యత్యాసం ఉంది చూడండి. అండ్ ఆర్ built upon, Ephesians 2nd chapter 10th verse. For we are his workmanship, created in Christ Jesus unto good works, which God hath before ordained that we should walk in them. చదవమ్మా. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని. జాగ్రత్తగా గమనించండి. ఇది దేవుడు ఆయన కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి విశ్వాసులకు సంబంధించిన మాట. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన చేసిన పని మనందరము కూడా, యేసు ప్రభువుని నమ్మిన మనందరం కూడా కొన్ని మంచి పనులు చేయాలని దేవుడు ముందుగానే నిర్ణయించాడు. ఆ పనులు చేయటానికే యేసు క్రీస్తునందు దేవుడు మనల్ని తయారు చేసుకున్నాడని ఈ యొక్క వచనం చెప్తా ఉంది. అదేవిధంగా అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం మనం చూస్తే, ఎఫెషియన్స్ 1st chapter 22nd verse, and hath put all things under his feet. చూసారా ఎన్ని చోట్ల ఈ మాట రాయబడి ఉందో. and put all things under his feet and gave him to be the head over all things to the church. చదవమ్మా. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి, యేసు ప్రభు పాదాల కింద పెట్టాడు దేవుడు, ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. సో మనకేమర్థం అవుతుందంటే మనకేదన్నా కావాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఎక్కడికి వెళ్ళాలి? యేసు ప్రభు పాదాల దగ్గరికి. జాగ్రత్తగా గమనించండి, యేసు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళాలి. మీకు ఉదాహరణ చెప్తే బాగా అర్థమవుద్ది. ఇప్పుడు మాల్స్ వచ్చేసినాయి బాగా కదండి, డిమార్ట్ అని, లూలు మాల్ అని, పెద్ద పెద్ద మాల్స్. ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళంటే స్టీల్ సామాన్ కొనుక్కోవాలంటే స్టీల్ షాప్కి వెళ్ళేవాళ్ళం. ఏమంటే సరుకులు కొనుక్కోవాలంటే సరుకుల షాప్కి వెళ్ళేవాళ్ళం. ఎలక్ట్రానిక్స్ అంటే ఇంకో డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఇలాంటి పెద్ద పెద్ద మాల్స్ వచ్చేసి అన్నీ అక్కడే దొరుకుతున్నాయి. కాబట్టి అందరూ ఏం చేస్తున్నారు, అన్నీ దొరికే దగ్గరికే కదా వెళ్తారు.
జస్ట్ మీకు అర్థం అవ్వాలని ఉదాహరణ చెప్పాను. సో ఇప్పుడు మనకి ఏది కావాలన్నా ఎక్కడికి వెళ్ళాలి మనం చెప్పండి? ఇప్పుడు చెప్పాలి, నోటితో చెప్పాలి. యేసు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే సమస్తము ఆయన పాదాల కింద ఉన్నాయి. నీకేది కావాలన్నా నీకు ఎక్కడ దొరుకుద్ది అంటే యేసుక్రీస్తు పాదాల కింద దొరుకుద్ది, ఆయన పాదాల చెంత దొరుకుద్ది. ఆమేన్, హల్లెలూయా. ఈ యొక్క సత్యాన్ని రుజువు చేయటానికి బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నారు. సమస్తము యేసు ప్రభు పాదాల దగ్గర పొందుకున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి జీవితాన్ని మనం ఈ రోజున చూసి, ఆ వ్యక్తి ఎలాగైతే యేసు ప్రభు పాదాల దగ్గర సమస్తము పొందుకున్నారో మనము కూడా నేర్చుకుందాం. ఎందుకనంటే మనకి తెలియదు కొన్నిసార్లు దేని కొరకు ఎక్కడికి వెళ్ళాలో అని. కానీ బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది, నీకు ఏది కావాలన్నా, నీ పరిస్థితి ఎలా ఉన్నా కూడా నువ్వు రావాల్సింది ఎక్కడికి? యేసు ప్రభు పాదాల దగ్గరికి, అంతే. ఆమేన్, హల్లెలూయా. ఆయన పాదాల దగ్గర నీకు సమస్తము దొరుకుతాయి. ప్రాముఖ్యమైన 3 విషయాలు నేను చెప్తాను. ఈ లోక సంబంధమైన అవసరాలు అక్కర్లు అన్నీ ఖచ్చితంగా దొరుకుతాయి, అది వేరే విషయం. అయితే ఒక మనిషికి అవసరమైనవి 3 ఉన్నాయి. అవేంటంటే రక్షణ. మొదటిది ఏంటండి? రక్షణ, సాల్వేషన్. పాపములు క్షమించబడి రక్షణ అనేటువంటి అనుభవంలోనికి మనం రావటం, ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు అని తెలుసుకోవటం. ఈ యొక్క రక్షణ యేసుక్రీస్తు పాదాల దగ్గరే మనకి దొరుకుతుంది. రక్షించబడిన తర్వాత రక్షించబడిన వ్యక్తి కోరుకునేది ఏంటో తెలుసా? ఈ లోకంలో అన్ని ఇస్తాడు ప్రభు, అది సెకండరీ. లోక విషయాలు నేను మాట్లాడట్లేదు. ఎప్పుడు కూడా ఇక్కడ లోక సంబంధమైన మాట్లాడడం, ఆత్మ సంబంధమైనవే. రక్షించబడిన వ్యక్తి నెక్స్ట్ కోరుకునేది ఏంటంటే పునరుద్ధానం. ఏంటండి? పునరుద్ధానం. హల్లెలూయా. యేసు ప్రభు వచ్చినప్పుడు నేను తిరిగి లెగవాలి. అప్పుడు మనం జీవించి ఉంటామో లేదో తెలియదు, కానీ మనం పునరుద్ధానం, ఆయన పునరుద్ధాన శక్తిలో మనము కూడా ఉండాలి. ఆయన ఎలాగైతే మరణించి తిరిగి లేచాడో అటు ఆ పునరుద్ధాన శక్తిని మనము కూడా పొందుకోవాలి. పౌలు గారు అంటారు, అందుకే అపోస్తలుడైన పౌలు గారు, ఏది ఏమైనా కూడా ఆయన పునరుద్ధాన శక్తిని నేను కూడా అనుభవించాలి, అదే నా గోల్ అంటాడు. సో ఒక మనిషికి కావాల్సింది మొదటిది రక్షణ అయితే, రెండవది పునరుద్ధానము, మూడవది ఏంటో తెలుసా? పరలోక రాజ్యములో ఆయన పాదాల చెంత సదాకాలం ఉంటూ ఆయన్ని స్తుతించడం, ఆరాధించడం. హల్లెలూయా. ఇంతేనా అండి? ఇంకేమైనా కావాలా విశ్వాసికి? ఇవే కదా. ఎందుకంటే ఇవి శాశ్వతమైనవి. ఈ లోకంలో మనకు కావాల్సిన అవసరాలు తీరుస్తాడు, కష్టం ఉంటే తీసేస్తాడు, రోగం ఉంటే బాగు చేస్తాడు, ఇవన్నీ చేస్తాడు ఆయన, అవి ఖచ్చితంగా చేస్తాడు. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనవి ఏంటంటే రక్షించబడటం, ఆయన పునరుద్ధాన శక్తిని మనం కూడా తెలుసుకోవటం, అదేవిధంగా ఆయన చేరుకున్న తర్వాత పరలోక రాజ్యంలో ఆయన పాదాల చెంత ఉండి ఆయన పాదాలను మన జీవితాంతము, లేదా జీవితాంతం కాదు, నిత్యాంతం అంటే నిత్యము, సదాకాలం, ఇంకా దానికి అంతము లేని జీవితం, అది ఎవర్ లాస్టింగ్ లైఫ్. ఆ సదాకాలము ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఎవర్ ఆయన పాదాలని, ఆయన దగ్గర మనం ఉండి ఆయన్ని స్తుతించడం, ఆరాధించడమే కదా. సో ఈ 3 విషయాల్ని ఎంతో చక్కగా దేవుడు ఒక వ్యక్తి జీవితం ద్వారా నాకు బయలుపరిచినప్పుడు నేను చాలా సంతోషించాను. ఈ వాక్యం ఎప్పుడెప్పుడు బోధించాలా అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను, చెప్పాలంటే ఒక 4 రోజుల నుంచి. ఎందుకంటే ఆయన తెలియజేసే సత్యాలు అంతా గొప్పగా ఉంటాయి. మనకి తెలిసిన విషయాలు అవ్వచ్చు, కానీ ఆయన తెలియజేసే విధానము వేరుగా ఉంటుంది. హల్లెలూయా. సో సమస్తం ఎక్కడున్నాయి చెప్పండి మరలా? సమస్తం ఎక్కడున్నాయి? యేసు ప్రభు. సో మనిషికి కావాల్సిన 3 ప్రాముఖ్యమైనవి ఏంటి? ఒకటి రక్షణ, రెండవది పునరుద్ధానము, మూడవది పరలోక రాజ్యములో ఆయన పాదాల దగ్గరుండి ఆయన్ని ఆరాధించటం. ఒకసారి లూకాసు వార్త 10వ అధ్యాయము, లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనం చదువుకుందాం. జాగ్రత్తగా వినండి. ఇది మన జీవితాలని మార్చేటువంటి వాక్యము, లూకాసు వార్త 10వ అధ్యాయం 38వ వచనం నుంచి. లూక్ గాస్పెల్ 10th chapter from 38th verse onwards. Now it came to pass as they went that he entered into a certain village,
అండ్ ఎ సర్టన్ వుమెన్ నేమ్డ్ మార్తా రిసీవ్డ్ హిమ్ ఇంటూ హర్ హౌస్. చదవమ్మా. అంతటా వారు ప్రయాణమై పోవచుండగా యేసు ప్రభు తన శిష్యులతో ప్రయాణమై వెళ్తా ఉన్నాడు. ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాడు. ఒక గ్రామంలోనికి వచ్చాడు. మార్తా అను ఒక స్త్రీ, మార్తా అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఇంటికి పిలిచింది. మార్తా అనే ఆమె యేసు ప్రభుని ఇంటికి పిలిచింది. షీ ఇన్వైటెడ్, షీ రిసీవ్డ్ జీసస్. మనము కూడా యేసు ప్రభుని మన జీవితాల్లోనికి ఏం చేసామండి? ఆహ్వానించాము, రిసీవ్ చేసుకున్నాం కదా. సో ఇంతవరకు బాగానే ఉంది. యేసు ప్రభుని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారు? ఆయనను రిసీవ్ చేసుకుంటున్నారు. హృదయాల్లో, జీవితాల్లో ఆయన్ని మనం రిసీవ్ చేసుకుంటున్నాం. అయితే 39వ వచనం మనం చూస్తే, అండ్ షీ హ్యాడ్ ఎ సిస్టర్ కాల్డ్ మేరీ. ఆమెకు మరియా అనేటువంటి ఒక సహోదరి ఉంది, సిస్టర్ ఉంది. which also sat at Jesus' feet and heard his word. చదవమ్మా. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. జాగ్రత్తగా గమనించండి. ఈ మార్తానే ఆమె కదా ఇన్వైట్ చేసింది, రిసీవ్ చేసుకుంది. ఆయన ఇంటికి వచ్చాడు. అయితే ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పే మాటలు వింటున్నది ఎవరయ్యా అంటే ఈయన సిస్టర్ మేరీ. మరి మార్తా ఎక్కడుంది? ఆమె కదా ఇన్వైట్ చేసింది, ఆమె కూడా రిసీవ్ చేసుకుంది కదా. అంటే చూడండి మార్తా ఎక్కడుందంటే 40వ వచనం మనం చూస్తే 40th verse. బట్ మార్తా వాజ్ కంబర్డ్ అబౌట్ మచ్ సర్వింగ్. చూసారా? మార్తా విస్తారమైన పని పెట్టుకొనుట చేత చాలా అక్కడ ఈమెం చేస్తుందంటే మార్తా ప్రభువుని ఇన్వైట్ చేసింది, ప్రభువుని రిసీవ్ చేసుకుంది, ఆయన ఇంట్లోకి వచ్చాడు. ఏమేం చేస్తుంది? పనుల మీద బిజీగా ఉంది, వేరే పనుల్లో బిజీగా ఉంది. ఎన్నో పనులు మనకు ఉండొచ్చు, కానీ మనం ఎక్కడుండాలి? మరియా ఏం చేసిందంటే యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఉంది. చాలా మంది క్రైస్తవులు చేస్తున్నటువంటి పొరపాటు, లేదంటే యేసు ప్రభుని నమ్మిన వాళ్ళు చేస్తున్నటువంటి పొరపాటు ఏంటంటే ఆయన నమ్ముతున్నారు, ఆయన హృదయంలోనికి, జీవితంలోనికి ఆహ్వానిస్తున్నారు, పాపములు ఒప్పుకుంటున్నారు, రక్షణ అనుభవాన్ని కలిగి ఉంటున్నారు. కానీ తర్వాత ఏం చేస్తున్నారు? వాళ్ళ పనుల్లో బిజీగా ఉంటున్నారు. వాళ్ళ లైఫ్ కదా వాటిల్లో బిజీగా ఉంటున్నారు. కానీ అది మన రక్షణకు సరిపోదు, గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ నాట్ ఎనఫ్ ఫర్ ఏ సేవ్డ్ పర్సన్స్ లైఫ్ విచ్ ఈజ్ టు గ్లోరిఫై ద లార్డ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభువుని మహింపరచడానికి సాక్షులుగా జీవించాల్సినటువంటి విశ్వాసులకు కేవలం యేసు ప్రభువుని నమ్మి ఆయన రక్షకుడిగా అంగీకరిస్తే సరిపోదు. ఏం చేయాలో తెలుసా? ఆయన పాదాల చెంత కూర్చొని ఆయన బోధను వినాలి. రక్షించబడటానికి సువార్త వింటే సరిపోద్ది కదండి. గాస్పల్ చెప్తారు ఏమని? యేసు ప్రభు నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు, ఆయన నీ పాపములు ఆయన మీద వేసుకొని సిలువలో మరణించాడు, ఆయన నువ్వు నమ్మినట్లయితే నీ పాపములు క్షమించబడతాయి, నిన్ను ఆయన మరలా వచ్చి పరలోక రాజ్యానికి తీసుకువెళ్తాడు అనేటువంటి సువార్త. ఇది నమ్ముతున్నారు అందరూ. కానీ నమ్మిన తర్వాత వాళ్ళ పనుల్లో వాళ్ళు ఏమవుతున్నారు? బిజీ అయిపోతున్నారు. కానీ మరియా ఏం చేసిందండి? ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్తున్నటువంటి మాటలు వింటా ఉంది. మనం రక్షించబడిన మనము ఎందుకు ప్రతిరోజు వాక్యం చదువుకోవాలి? ఎందుకు ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి? ఎందుకు ప్రతి వారము దేవుని మందిరానికి వచ్చి దేవుడు మాట్లాడే మాటలను వినాలి? దయచేసి గమనించాలి. ఇక్కడ మాట్లాడట్లేదు, నేను బోధించట్లేదు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వాడు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు మీ అందరితో, మనందరితో. ఎందుకు రావాలి అని అంటే ఈ లోకములో మనము తెలుసో తెలియక ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం కదండి. పాపం చేయకుండా ఏ మనిషి బతకలేడు. చిన్న అబద్ధం అన్నా ఆడతాం. అయితే ఆయన వాక్యము, ఆయన మాటలు మనల్ని ఎప్పటికప్పుడు పవిత్రపరుస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వచనం చూస్తే ఆయన తన వాక్యము ద్వారా మనకు ఉదక స్నానము
చేయిస్తూ ఉంటాడు అని బైబిల్ చెప్తా ఉంది. ఎప్పుడైతే యేసు ప్రభు మాటలు మనం వింటూ ఉంటామో మనలో ఉన్నటువంటి అపవిత్రత, మనలో ఉన్నటువంటి చెడుతనం ఇదంతా కూడా ఏమవుద్దండి, వెళ్ళిపోతూ ఉంటుంది, బయటికి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళిపోవటమే కాదు, ఆయన గుణాలు మనకి వస్తాయి. ఆయన ఏమి చెప్తున్నాడో మనకి తెలుస్తుంది. అసలు ఏం చేయాలో ఏం చేయకూడదో మనకు తెలియాలంటే ఏం చేయాలి, ఏం వినాలి? ఏమండి, బైబిల్. ఎస్, మనం ఏం చేయాలో ఏం చేయకూడదో క్రైస్తవులుగా అదేంట్లో ఉంది? యేసుక్రీస్తు బోధలో ఉంది, యేసుక్రీస్తు మాటల్లో ఉంది. మరి ఆ పనిని చక్కగా ఎవరు ఎన్నుకున్నారు ఆ పనిని? మరియా. ఇద్దరి దగ్గరికి వచ్చాడు. వాళ్ళ ఇల్లు ముగ్గురు అంటే ఇద్దరు సిస్టర్స్, ఒక బ్రదరు, మార్తా, మరియా, లాజరస్ అని ముగ్గురు ఇల్లు అది. ఆ ఇంట్లోకి యేసుప్రభు వచ్చాడు. అయితే మార్తా ఏం చేస్తుందండి? పనులు 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 పనులు. ఉండొచ్చు పనులు, కానీ అది ఇంపార్టెంట్ కాదు. ఏది ఇంపార్టెంట్? యేసుప్రభు పాదాల దగ్గర నుంచొని కూర్చొని ఆయన మాటలు అంటే వాక్యాన్ని ధ్యానించటం. 40వ వచనం చూద్దాం మళ్ళీ ఇంకోసారి. బట్ మార్తా వాజ్ కంబర్డ్ అబౌట్ మచ్ సర్వింగ్ అండ్ కేమ్ టు హిమ్ అండ్ సెడ్, లార్డ్, డస్ thou not care that my sister hath left me to serve alone? Bid her therefore that she help me. చదమ్మా. ఇక్కడ మనం గమనిస్తే ఈ మార్తా వచ్చి యేసు ప్రభుతో అంటుందండి, కంప్లైంట్ చేస్తుంది. ఏమని? అయ్యా, నేను ఒక్కదాన్నే కష్టపడి పనులన్నీ చేస్తున్నాను, వంట చేస్తున్నాను, అది చేస్తున్నాను, కానీ మరియా మాత్రం నీ దగ్గర కూర్చొని ఉంది. నువ్వన్నా చెప్పొచ్చు కదా ఆమెకి వచ్చి నాకు సహాయం చేయమని అంటుంది. జాగ్రత్త గమనించండి. సో ఎంత అవివేకమో చూడండి, ఎంత అజ్ఞానమో చూడండి. ఆమెకి పాదాల దగ్గర సమస్తం ఉన్న విషయమో తెలియదు. ప్రభు మాటలు, వాక్యము, బోధ కంటే ఇకేది ఇంపార్టెంట్ కాదన్న విషయం ఆమెకు తెలియదు. అది తెలుసుకొని యేసు ప్రభు దగ్గర కూర్చొని ఆయన బోధన వింటూ రక్షణ అనుభవాన్ని పొందుకుంటూ ఆయన వాక్యము చేత నింపబడుతున్నటువంటి ఆమెని ఏమొచ్చి బ్లేమ్ చేస్తుంది. చదువమ్మా. మార్తా విస్తారమైన పని పెట్టుకుంటే చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమని. యేసు ప్రభువును కూడా ఆల్మోస్ట్ నిందిస్తుందామా. ఏంటా నీకు చింత లేదా? నేను ఒక్కదాన్ని కష్టపడి పని చేస్తున్నాను, ఆమెమో చక్కగా కూర్చొని నీ దగ్గర కూర్చొని ఉంది, నువ్వన్నా చెప్పొచ్చు కదా అంటుంది. సో జాగ్రత్త గమనించండి. ఇద్దరు స్త్రీలు, ఇద్దరు ప్రభుని అంగీకరించారు. కానీ ఒక స్త్రీ మాత్రం ప్రభు పాదాల దగ్గర కూర్చొని రక్షణ అనుభవాన్ని పొందుకుంటుంది. శాంక్టిఫికేషన్ అంటే పవిత్రపరచబడతా ఉంది. ట్రాన్స్ఫర్మేషన్ అంటే యేసు ప్రభు స్వరూపంలోనికి మార్చబడతా ఉంది ఒక ఆమె. ఇదంతా దేని ద్వారా జరుగుతుంది చెప్పండి అమ్మా? వాక్యం ద్వారానే. గుర్తుపెట్టుకోండి, వాక్యము ద్వారా. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. అందుకే వాక్యానికి అంత ప్రాధాన్యత ఇవ్వాలి మనం. చాలా మంది వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వరు. గంటలు గంటలు పాటలు పాడతారు. తప్పులేదు పాటలు పాడటంలో. గంటలు గంటలు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయడంలో కూడా తప్పులేదు. కానీ వాక్యానికి ఎక్కువ సమయాన్ని ఇవ్వాలి. హల్లెలూయా. ఎందుకంటే వాక్యమే దేవుడు. వాక్యముతో మన హృదయాన్ని, మన జీవితాన్ని మనం నింపుకుంటూ ఉంటే మన జీవితము దైవత్వంతో నింపబడుతుంది. ఆ విషయాన్ని మరియా గమనించింది. మరియా కూర్చొని చక్కగా ప్రభు దగ్గర కూర్చొని ఆమె రక్షణ పొందుకుంటుంది. ఆమె పవిత్రపరచబడతా ఉంది. యేసుక్రీస్తు మాటలతో నింపబడతా ఉంది. యేసుక్రీస్తు స్వరూపంలోనికి మార్చబడతా ఉంది. She was receiving salvation. She was sanctifying and she was transforming into Lord's image by hearing his word, sitting at ఎక్కడ? Jesus feet. కానీ మార్త మాత్రం బిజీగా ఉంది. మనం కూడా దేవుడు 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 వాక్యం 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 అన్నప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు కూడా మనల్ని కూడా ఇలాగే అంటారు. ఏం పర్లేదు, ఎప్పుడు వాక్యమేనా, ఎప్పుడు దేవుడేనా అంటారు కొంతమంది. కానీ అదే కావాలి మనకి. హల్లెలూయా. ఎప్పుడు దేవుడే కావాలి, ఎప్పుడు ఆయన బోధే కావాలి. 41వ వచనం మనం చూస్తే యేసు ప్రభు సమాధానం చూసారా? ఎంత చక్కటి సమాధానమో. ఏమొచ్చి అడుగుతుంది, అయ్యా నాకు హెల్ప్ చేయకుండా నీ పాదాల దగ్గర కూర్చొని ఉంది,
నాకు హెల్ప్ చేయమని చెప్పండి. యేసు ప్రభు అన్నారు తెలుసా, అండ్ జీసస్ ఆన్సర్డ్ అండ్ సెడ్ అంటు హర్, మార్తా మార్తా. చూడండి, యేసు ప్రభు వారు ఎక్కడా కూడా ఎప్పుడు కూడా నాకు తెలిసి ఒక వ్యక్తిని 2 సార్లు పిలవాల, పేరు పెట్టి 2 సార్లు పిలవాల. ఎప్పుడు పిలుస్తామండి 2 సార్లు? వినప్పుడు కాదు, జాగ్రత్త కాదు, అమ్మా అమ్మా అని ఎప్పుడు అంటాం? ఒకలాంటి విసుగు. చెప్పాలంటే ఎప్పుడు అర్థం చేసుకుంటారా మీరు అన్నప్పుడే కదా అట్లా అంటాం. అది కాదండి అంటే దాని అర్థం ఏంటి? ఆయనకి అర్థం కాలేదు. సో చెప్పే ప్రయత్నం చేస్తున్న. ప్రభు అంటాడు, మార్తా మార్తా మార్తా. ఒకసారి అన్నాడు ఆయన, 2 సార్లు అన్నాడు మార్తా మార్తా అని. ఏమంటున్నాడు చూడండి ఆయన, మార్తా మార్తా thou art careful and troubled about many things. చదవమ్మా. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు. అమ్మా, నువ్వు ఎన్నో పనులు పెట్టుకున్నావు. ఏది అనవసరమైన నేను అనవసరమైన అనట్లయినా దీనికంటే ఇంపార్టెంట్ కాదవి. ఇప్పుడు అవసరమైన పనులు కావవి. చాలా పనులు పెట్టుకున్నావు, లోక సంబంధమైన ఎన్నో పెట్టుకున్నావు. ఆ పనులు పెట్టుకొని నిన్ను నువ్వు ఇబ్బంది పెట్టుకుంటున్నావు, బాధ పెట్టుకుంటున్నావు అని ఆయన ఏమన్నాడు చూడండి, 42వ వచనం. బట్ వన్ థింగ్ ఈజ్ నీడెడ్, ఒక్కటే అవసరమైనది అంటున్నాడు ఆయన. అంటే యేసు ప్రభు నమ్మిన వారికి, యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించి ఆయన వారి జీవితాల్లో ఆహ్వానించి క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి వారికి ఒకటే ఒకటి అవసరమని ప్రభు చెప్తున్నాడు. వన్ థింగ్ ఈజ్ నీడెడ్ అండ్ మేరీ హ్యాడ్ చూజన్ దట్ గుడ్ పార్ట్ కానీ which shall not be taken away from her. చదవమ్మా. కానీ ఒక్కటే. అమ్మా, నువ్వేదో చాలా లోక సంబంధమైన పనులు పెట్టుకున్నావు, నన్ను ఆహ్వానించావు, నన్ను రిసీవ్ చేసుకున్నావు, నన్ను నమ్ముతున్నావు, కానీ నువ్వు వరల్డ్లీ వర్క్స్ లో బిజీ అయిపోయావు. కానీ అవసరమైనది ఒక్కటే ఉంది. ఏంటది? మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడింది. సో ఉత్తమమైన పని అంటే బెస్ట్ పని, గుడ్ వర్క్ అని ఉంది, గుడ్ పార్ట్ అని ఉంది ఇంగ్లీష్ లో. తెలుగులో ఉత్తమమైనది, బెస్ట్ పని ఏంటి అని అంటే ఏంటది? యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చోవటం. అంతే. కూర్చొని ఏం చేయాలా? ఆయన బోధను వినాలా. ఒక్కటే అవసరం అమ్మా అని చెప్తున్నాడు మార్తాకి. ఈరోజు మనతో, సంఘంతో, ప్రతి ఒక్క బిలీవర్తో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు ఎన్నో పనులు పెట్టుకొని మీరు బిజీగా ఉంటున్నారు, కానీ ఒక్కటే ఉత్తమమైంది, అవసరమైంది, ఉత్తమమైంది అంటే ది బెస్ట్ అంటే దానికంటే గొప్పది లేదు. ఏంటా గొప్పది? ప్రభు పాదాల చెంత కూర్చోవటం. హల్లెలూయా. ఆ ఉత్తమమైనది మరియా ఎన్నుకుంది. నువ్వేమో ఎందుకు పనికిరాని పనులు ఎన్నుకున్నావు. ఈరోజున మనం గనక మార్తాలాగుంటే మనం ఏం చేయాలా? మరియలాగా మారిపోవాలా, ప్లేస్ చేంజ్ అవ్వాలా. పనుల్లో కాదు మనం ఉండాల్సింది. ఎక్కడ ఉండాలి? ప్రభువు పాదాల దగ్గర ఉండాలి. ఎందుకంటే అక్కడే మనకు రక్షణ, అక్కడే మనకు పవిత్రపరచబడే అవకాశము, అక్కడే మనకు స్వస్థత, అక్కడే మనకు ఆశీర్వాదము, అక్కడే మనము ఆయన స్వరూపులకు మార్చబడే అవకాశము. ఎందుకంటే ఆయన పాదాల దగ్గర కూర్చొని బోధ వింటమే ఉత్తమమైందని ప్రభువు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. అంతేకాదు, which shall not be taken away from her, అది ఆమె వద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. నువ్వు ఎంత చెప్పినా, ఎవరేం చేసినా గానీ ఆమె ఎన్నుకున్న స్థలము ది బెస్ట్ ప్లేస్ అండ్ ది బెస్ట్ పార్ట్. అది ఎప్పటికీ ఆమె నుంచి దూరము కాదు. అంటే ఆమె ఎప్పుడు నా పాదాల దగ్గరే ఉంటుంది. ఆమెను నా పాదాల దగ్గర నుంచి ఎవరో పక్కకి తీయలేరు అంటున్నాడు ప్రభు. హల్లెలూయా. సో ఒకసారి ఆలోచించండి, మనం ఎలా జీవిస్తున్నాం? మార్తలాగా జీవిస్తున్నామా లేక మరియలాగా జీవిస్తున్నామా? మరియా ఆయన పాదాల చెంత సమస్తము ఉన్నదని గ్రహించింది, తెలుసుకుంది. ఆమేన్ చెప్పండి అందరూ. హల్లెలూయా. ఈరోజు మీకు అర్థమైందా? ఎక్కడుందండి సమస్తము? ఎక్కడుంది?
ప్రభు పాదాల చెంత. అంటే మన జీవితంలో కూడా మనం ఏదైనా ఉత్తమమైనది ఎన్నుకుంటే ఆ ఎన్నుకునేటువంటిది ప్రభువు పాదాల దగ్గర స్థలాన్ని ఎన్నుకోవాలి మనం. దానికి మించిన బెస్ట్ థింగ్ లేదు. ఇఫ్ ఎనీథింగ్ ఈస్ గుడ్ పార్ట్ ఇన్ అవర్ లైఫ్స్, దట్ ఈస్ టు ఫైండ్ అవర్ సెల్ఫ్ ఎట్ జీసస్ ఫీట్. If anything good we receive in our lives, that is from the feet of Jesus. The best part of our life is when we are at his feet. మన జీవితంలో ఏదైనా విలువైనటువంటి విషయం లేదంటే గొప్ప విషయం ఏదైనా ఉందంటే మనం ఆయన పాదాల సన్నిధిలో ఉండటమే, పాదాల దగ్గర ఉండటమే. ఆమెన్, హల్లెలూయా. సో ఈ రోజున ప్రభు మీ అందరి పేర్లు పెట్టి అంటున్నాడు, మార్తా మార్తా, ఇందిరా ఇందిరా. ఈ పనులు కాదమ్మా, నా పాదాల దగ్గర కూర్చొని మరియ చేస్తుందే, నేను చెప్పే బోధ వింటుందే, అది అన్నిటికంటే ఉత్తమమైనది, అది మీరు చేయండి. సో ఆమె రక్షణ అనుభవాన్ని, అదేవిధముగా ఆమె జీవితాన్ని పవిత్రపరచుకోవటమే కాకుండా యేసుక్రీస్తు స్వరూపంలోనికి మార్చబడటానికి ఆమె చేసింది ఏంటండి? ప్రభు పాదాల దగ్గర కూర్చొంది. సో ఈరోజు మనందరం కూడా మొదటి విషయాన్ని తెలుసుకున్నాం. ఏంటి? ప్రభు పాదాల దగ్గర సమస్తం ఉన్నాయన్న విషయం మనకు తెలుసు. ఈ లోక సంబంధమైన వాటి గురించి మనం ఇప్పుడు ఇక్కడ మాట్లాడము, అది క్రీస్తు బోధ కాదు. సో రక్షణ, అది తర్వాత పవిత్రపరచబోట, తర్వాత ఆయన స్వరూపంలోనికి మార్చబోట. మొదటిగా ఆమె ఆయన పాదాల దగ్గర ఉండి ఆమె పొందుకుంది ఏంటంటే రక్షణ పొందుకుంది, పవిత్రపరచబడుతూ ఉంది, యేసుప్రభు స్వరూపంలోకి మార్చబడుతూ ఉంది. దేని ద్వారా? ఆయన చెప్తున్న మాటలు వినుట ద్వారా, వాటిని ఆచరించడం ద్వారా. వింటే మాత్రం సరిపోద్దా? ఏం చేయాలి? వాటిని ఆచరించాలి. సో రెండవదిగా నేను చెప్పాను, ఆయన పాదాల దగ్గర ఏముందండి? పునరుద్ధానం ఉంది. ఏముంది? పునరుద్ధానం ఉంది. ఒకసారి ఆ విషయాన్ని కూడా చూద్దాం. యోహాను సువార్త, జాన్ గాస్పల్ 11th చాప్టర్, యోహాను సువార్త 11వ అధ్యాయము 31వ వచనం నుంచి. ఇది క్రైస్తవులందరికీ బాగా తెలిసినటువంటి సంఘటన. నేను చెప్పాను కదా, ఆ కుటుంబంలో 2 సిస్టర్స్ ఉన్నారు, ఒక బ్రదర్ కూడా ఉన్నాడు. ఆ బ్రదర్ పేరు లాజరస్. సో యేసు ప్రభు మొదటిసారిగా అప్పుడు మార్తా పిలిస్తే ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత ఎప్పుడు ఆ ఊరికి వచ్చినా కూడా వాళ్ళ ఇంటికే వెళ్ళేవాడు ఆయన. ఎందుకంటే వాళ్ళు యేసు ప్రభుని ఎంతగానో ప్రేమించేవారు. యేసు ప్రభుని చక్కగా రిసీవ్ చేసుకొని చక్కగా ఆయనతో సమయాన్ని గడిపేవాడు. యేసు ప్రభు కూడా ఆ కుటుంబాన్ని ఎంతో ప్రేమించాడని బైబిల్ చెప్తా ఉంది. సో అయితే యేసు ప్రభు వారు వేరే ప్రాంతంలో ఉన్నాడు. అక్కడ లేని సమయంలో ఏమైందంటే ఆ యొక్క మరి లాజర్ అనేటువంటి వాళ్ళ బ్రదర్కి ఒక జబ్బు వచ్చింది. అతని జబ్బుతో ఇక చావు బతుకుల్లో ఉన్నాడు. సో ఈ మార్తా మరి ఏం చేశారంటే కబురు పంపించారు యేసు ప్రభుకి. పక్కన చాలా దూరంలో ఊరిలో ఉన్నాడు ఆయన. అక్కడ కబురు పంపించాడు, అయ్యా మరి నువ్వు ఎంతో ప్రేమించే లాజరు మరి జబ్బుతో ఉన్నాడు, మరి అతన్ని బాగు చేయాలి అని అంటే యేసు ప్రభు వారు రాలేదు. వెంటనే రాకుండా అక్కడే ఉండి ఆయన 4వ రోజు వచ్చాడు. 4వ రోజు అంటే అప్పటికి చనిపోయాడు. లాజరు ఏమయ్యాడండి? చనిపోయాడు. వీళ్ళు సమాధి కూడా చేసేసారు. కానీ యేసు ప్రభువు 4వ రోజు చనిపోయిన తర్వాత 4వ రోజుకి ఆయన ఆ ఊరిలోకి వచ్చాడు. ఇక్కడ చనిపోయిన ఇంట్లో మరి ఏం జరుగుతూ ఉంటుంది చెప్పండి? చనిపోయిన ఇంట్లో ఏం జరుగుతూ ఉంటుంది? అందరూ వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, బాధపడతా ఉంటారు. అయితే యేసు ప్రభు వారు ఆయన శిష్యులతో ఊరిలోకి వచ్చాడన్న విషయము అప్పుడే ఈ ఇంటికి కూడా కబురు వచ్చింది. చూద్దాం 19వ వచనం, జాగ్రత్తగా వినండి. 19వ వచనం, జాన్ గాస్పెల్ 11th chapter 19th verse. And many of the Jews came to Martha and Mary to comfort them concerning their brother. సో ఇక్కడ మనం గమనిస్తే 4వ రోజు అయింది. అయితే యూదుల ఆచారం ప్రకారం, మన దగ్గర ఉందో లేదో తెలియదు కానీ యూదుల ఆచార ప్రకారం ఎవరన్నా ఒక ఇంట్లో మరణిస్తే గనక కొన్ని రోజులు, అవి ఎన్ని రోజులు అనేది నాకు క్లియర్గా తెలియదు, కొన్ని రోజుల వరకు వాళ్ళు ఏడుస్తూ ఇంట్లోనే ఉంటారు, బయటికి వెళ్ళరు. వాళ్ళు ఏడుస్తూ ఇంట్లోనే ఉంటారు. అందరూ వచ్చి వాళ్ళు ఏం చేస్తారండి? కంఫర్ట్, ఓదారుస్తూ ఉంటారు అనమాట. అది జరుగుతూ ఉంటుంది. సో 4వ రోజు కూడా అదే జరుగుతూ ఉంది. అక్కడ యూదులు అనేక మంది వచ్చి మార్తాని మరి ఏం చేస్తున్నారు? ఏడుస్తుంటే
ఓదారుస్తున్నారు. వీళ్ళు కూడా వచ్చిన వాళ్ళకి మరి అట్లా వదిలేలేరు కదా, వాళ్ళకి ఏదో మంచి నీళ్ళు ఇవ్వటమో వాళ్ళతో మాట్లాడటం వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఆ టైంలో 20వ వచనం, దెన్ మార్తా యాజ్ సూన్ యాజ్ షీ హర్డ్ దట్ జీసస్ వాస్ కమింగ్ వెంట్ అండ్ మెట్ హిమ్ బట్ మేరీ సాట్ స్టిల్ ఇన్ ద హౌస్. జాగ్రత్తగా గమనించండి. మార్తా యేసు వచ్చుచున్నాడని విని, యేసు ప్రభు వస్తున్నాడనే విషయము మార్తాకి మరియాకి ఎవరో చెప్పారు. యేసు ప్రభు వారు వస్తున్నారు, ఊర్లోకి వచ్చారు, ఎంటర్ అయ్యారని. ఆయనని ఎదుర్కొన్న వెళ్ళను కానీ వెంటనే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలా, ఆయన ఎదుర్కోవాలి, ఆయన కలవాలని చెప్పేసి మార్త వెంటనే లేచి మరియా వెళ్ళను కానీ వెళ్ళిపోయింది. ప్రభుది కలవాలని బయటికి వెళ్ళిపోయింది. మరియా ఇంటిలో కూర్చుండి ఉండెను. మరియా మాత్రం వెళ్ళలా. జాగ్రత్త గమనించండి. మరియా మాత్రం ప్రభువుని ఎదుర్కోవాలని ఆయన దగ్గరికి వెళ్ళలేదు. ఆమె ఇంట్లోనే కూర్చొని ఉంది. ఎందుకు కూర్చొని ఉంటుంది అంటారు ఇంట్లోనే వెళ్ళకుండా? ఏమండి? వస్తారని నమ్మకం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆమెకి ప్రభువు బోధ వినింది కదా, ప్రభువు వస్తాడు, లేదంటే ప్రభువు నన్ను పిలుస్తాడు. జాగ్రత్తగా వినండి ఈ మాటని, ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైన విషయం, చాలా కరెక్ట్గా చెప్పారు ఆయన. ప్రభువు వస్తాడు నా దగ్గరికి, లేదంటే నన్ను ఆయన పిలుచుకుంటాడు. అంతేగా నన్ను ఇట్లా వదిలేడు. ఈ బాధలో, ఈ దుఃఖంలో, ఈ ఏడుపులో, ఈ పరిస్థితిలో నన్ను ఆయన వదిలేడు అన్నటువంటి విశ్వాసం ఆమెకు ఉంది. కాబట్టి ఆమె ఏం చేస్తుంది? అక్కడే కూర్చొని ఉంది. ఏమో మాత్రం వెళ్ళిపోయింది, మార్తా వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత చూడండి ఏం జరిగిందో. అక్కడ సంభాషణ చాలా మందికి తెలుసు. ఏం తెలుసు అంటే, యేసుప్రభు దగ్గరికి వచ్చింది మరియా, మార్తా వచ్చి, అయ్యా నువ్వు ఎక్కడుంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు కదా, నువ్వు ఎందుకయ్యా లేవు, నువ్వు ఉంటే బాగుండేది అంటుందే తప్ప ఇప్పుడు నువ్వు ఆయన్ని బతికించని అడగట్లా. నువ్వు ఉంటే బాగుండేదంటే ప్రభు అప్పుడు ఆమెతో అంటాడు, అమ్మా పునరుద్ధానము నేనే, జీవము నేనే అంటాడు. నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ మరణించడు. నా యందు విశ్వాసం ఉంచి వాడు మరణించినా కూడా మరలా తిరిగి లేస్తాడని మార్తాతో చెప్తాడు అనమాట. ఈ యొక్క సంభాషణ అక్కడ జరుగుద్ది. సమయం సరిపోదు కాబట్టి మీకు బ్రీఫ్గా చెప్తున్నాను. సో ఈ సంభాషణ అయిపోయిన తర్వాత మార్తా మళ్ళీ ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చేసి 25వ వచనం జాగ్రత్తగా వినండి. ఇంటికి వచ్చేసి 25వ వచనం, అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగెను. ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన. సో ఇక్కడ కాన్వర్సేషన్ అంతా కూడా ఆయన చెప్తున్నాడు, అమ్మా నేనే పునరుద్ధానం, అంటే మరణాన్ని జయించి లేచే శక్తి నేనే, జీవము ఏమంటారు ప్రాణం, జీవం నేనే జీవము, నేనే పునరుద్ధానము అని ఆమెతో చెప్పాడు. ఆమె అవన్నీ కూడా నమ్మిన స్థితి మనకు కనిపించదు. కానీ ఆమంటది, అయ్యా ఇప్పటికైనా నువ్వు నా యొక్క సహోదరుడిని బ్రతికించగలవులే అని అంటది. అయిన తర్వాత ఆమె ఇంటికి వెళ్ళిపోద్ది. ఇంటికి వెళ్ళిపోయి జాగ్రత్తగా వినండి, ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినాలి మీరు. ఏదంటే 28వ వచనం, ఆమె ఈ మాట చెప్పి జాగ్రత్తగా వినండి. అండ్ వెన్ షీ హ్యాడ్ సో సెడ్ షీ వెంట్ హర్ వే. మార్తా మళ్ళీ వెనక్కి ఇంటికి వెళ్ళిపోయింది. అండ్ కాల్డ్ మేరీ హర్ సిస్టర్ సీక్రెట్లీ. మరియా కూర్చొని ఉంది కదా, మరియా అందరూ యూదులందరూ ఓదారుస్తున్నారు కదా, ఆమెను పక్కకు పిలిచింది. పిలిచి ఏమంటుంది చూడండి, ద మాస్టర్ ఈస్ కమ్ అండ్ కాలెత్ ఫర్ ది. హల్లెలూయా. చదవమ్మా చదువు అలా చదువు. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని, బోధకుడు వచ్చాడు, ఆయన నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన హల్లెలూయా. ఆమె విశ్వాసం అండి, నిజంగా మీరు చెప్పిన కరెక్ట్. ఆమె విశ్వాసం. నన్ను ఈ పరిస్థితుల్లో ప్రభువు విడిచిపెట్టాడు, ఆయన నా దగ్గరికన్నా వస్తాడులేండి, నన్నన్నా పిలుచుకుంటాడు. మార్తా అయితే ఆమె వెళ్ళిపోయింది, కానీ ప్రభు అయితే మార్తా చెప్పి పంపించాడు మరియాని, రమ్మనమ్మా బోధకుడు వచ్చాడు నిన్ను
పిలుస్తున్నాడు అని. హల్లెలూయా. అప్పుడు లేచింది చూడండి ఆ వెంటనే. అండ్ యాజ్ సూన్ యాజ్ షీ హర్డ్ దట్ షీ అరోజ్ క్విక్లీ అండ్ కేమ్ అన్టు హిమ్. ఆమె విని త్వరగా లేచి అప్పుడు లేచిందండి. అప్పుడు ప్రభు పిలుపు. చాలా వరకు మనం ఏం చేస్తుంటాం అంటే ప్రభు పిలుపు కొరకు ఎదురు చూడం. మనం కొన్ని పనులన్నీ కూడా ప్రభువు యొక్క నిర్ణయ కాలం వరకు మనం ఎదురు చూడం, ముందే మనం చేసేస్తూ ఉంటాం కొన్ని పనులు. కొన్ని ఏమో జరగాలని కూడా మనం కోరుకుంటాం, కానీ ప్రభువు నిర్ణయకాలం ఒకటి ఉంటుంది, ఆయన టైం ఒకటి ఉంటుంది. అప్పుడు ఆయన పిలుస్తాడు, అప్పుడు ఆయన నీకు కావాల్సింది నీకు ఇస్తాడు. మనం ఏం చేయాలి? అప్పటి వరకు విశ్వాసంతో నిలకడగా ఉండాలి. అది మనకి బాధాకరమైన పరిస్థితి అవ్వచ్చు, బాధలోనే ఉందామా, కానీ బాధలో ఏం కలిగి ఉంది? విశ్వాసం కలిగి. నువ్వు బాధలో ఉన్న విశ్వాసం కలిగే ఉండాలి. విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ప్రభువు నిన్ను ఆయన నిర్ణయ కాలములో పిలుస్తాడు, నీ అద్దకు వస్తాడు, నీవు కోరుకున్నది ఆయన చేస్తాడు. ఏమో పరిగెత్తుకొని బయలుదేరి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే మార్త అందరి ముందు చెప్పలేదు కదా, సీక్రెట్గా చెప్పింది కదా. అక్కడ ఉన్న యూదులందరూ ఏమనుకుంటున్నారో చూడండి. Now Jesus was not yet come into the town, but was the place where Martha, యేసు ప్రభు మార్తా ఎక్కడ కలిసిందో అదే ప్లేస్లో ఉన్నాడు. ఆయన అక్కడే ఉన్నాడు. ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చి మాట్లాడుతుండొచ్చు ఆయనతో. ఆయన అక్కడే ఉన్నాడు. మార్తా వచ్చి చెప్పింది, అమ్మా ప్రభు నిన్ను పిలుస్తున్నాడు అని. ఏమి లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతా ఉంటే the Jews, 31 verse, the Jews then which were with her in the house and comforted her when they saw Mary, that she rose up and hastily and went out, followed her, saying, she goeth unto the grave to weep there. ఇక్కడ యూదులందరూ కూడా చూశారు, సడన్ గా లేచి పరిగెత్తుకుంటా వెళ్ళిపోతుంటే వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, ఓహో సమాధి దగ్గరికి వెళ్ళి ఏడవటం కోసం వెళ్తుంది. చాలా వరకు మనకు కూడా తెలుసు కదా, ఇది జనరల్గా ఎవరైనా చనిపోయారనుకోండి, 1-2 రోజులు అట్లాగే చేస్తారు పాపం. కొంతమంది బాగా ప్రేమ ఉన్న వాళ్ళు మళ్ళీ సమాధి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటారు. సో అలాగా సమాధి దగ్గరికి ఏడవటానికి వెళ్తుందేమో అని వీళ్ళందరూ అనుకున్నారు. కానీ ఆమె ఎక్కడికి వెళ్ళింది? జాగ్రత్తగా వినండి, ప్రభు దగ్గరికే వెళ్ళింది. ఎందుకంటే ప్రభు ఆమెని ప్రత్యేకంగా పిలిచాడు, అమ్మా రా అని కబురు పెట్టి పంపించాడు. హల్లెలూయా. సో ఆమె వచ్చింది. అదేవిధంగా ఈ రోజున మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రభు మనందరినీ కూడా పిలుస్తున్నాడు, లోకమంతటిని కూడా పిలుస్తున్నాడు. ఏమని? ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. ప్రభు సన్నిధికి రమ్మంటున్నాడు. కానీ వస్తున్నారండి? వస్తున్నారా ప్రభు సన్నిధికి? రావట్లా. ప్రభు దగ్గరికి వస్తున్నారా? రావట్లేదు. ప్రభు పిలుపుని వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లా. మనం గమనిస్తే క్రీస్తు బోధ అనగా సత్యము వాక్యములో ఉన్నది ఉన్నట్టుగా బోధించేటువంటి దగ్గరికి మనుషులు వెళ్ళట్లా. ఎక్కడికి వెళ్తున్నారు? అబద్ధాలు చెప్పి, మాయమాటలు చెప్పి, తప్పు త్రోవలు నడిపించే దగ్గరికి వెళ్తున్నారు తప్ప సత్యము దగ్గరికి రావట్లా. అది అందరికీ తెలిసిన విషయమే. సత్యము ఎవరికి నచ్చదు, ఇప్పుడున్న జనరేషన్లో అసలు నచ్చదు. మనం గమనిస్తే అదేంటండి, పుష్ప అంట. ఆ పుష్ప అనే సినిమాలో నటనకి నేషనల్ అవార్డు ఇచ్చారు. ఏమండి, ఆ సినిమాలో అతని క్యారెక్టర్ ఏంటి, అతను చేసేది ఏంటి? ఒక స్మగ్లరు, ఒక డిఎస్పిని మరి ఎంతో అవమానం, ఏది సిన్సియర్గా పనిచేసి ఒక డిఎస్పి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ని అవమానపరుస్తాడు. అతను స్విమ్మింగ్ పూల్లో ఉంటే యూరినేట్ చేస్తాడు అందులో. అలాంటి సినిమాకి నేషనల్ అవార్డు ఇచ్చారంటే అర్థం చేసుకోండి మనుషులు ఏం కోరుకుంటున్నారు. చెడునే కోరుకుంటున్నారు. ఎంతో మంచి సినిమాలు ఉన్నాయి, జై భీమ్ లాంటి మంచి సినిమాలు ఉన్నాయి. ఏమండి, ఎంతో మంచి మూవీస్ ఉన్నాయి. ఇది నిజంగా జరిగిన సంఘటనలో నిజంగా కష్టంలో ఉన్న వాళ్ళకి సహాయం చేసినట్టు ఒక లాయర్ జీవితం అది. జై భీమ్ అనేది తమిళనాడులో ఉన్నటువంటి ఒక లాయర్ గారు, ఆయన జడ్జి కూడా అయ్యారు తర్వాత. ఆయన ఎంతోమంది కష్టంలో, అంటే ఎరుకులు వాళ్ళు అట్లా ఉంటారు, ఎలుకలు పట్టుకునే వాళ్ళు, అలాంటి ఫ్యామిలీలో జరిగినటువంటి వాళ్ళ సంఘటనకి వాళ్ళ తరపున నిలబడి వాళ్ళ కోసం పోరాడి అతను చేస్తాడు. ఎంతో ప్రశంసలు పొందుకుంది ఆ సినిమా. కానీ దాన్ని జనాలు ఎవరు ఇష్టపడలా. అంటే ఏమర్థం అవుతుంది? చెడునే ఇష్టపడుతున్నారు మనుషులు, మంచిని ఇష్టపడట్లా. అదేవిధంగా క్రీస్తు బోధన ఇష్టపడట్లా. దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను ఏర్పరచుకొని కల్పనా కథల వైపు వెళ్ళిపోతున్నారు. స్టోరీలు చెప్పే దగ్గరికి వెళ్తున్నారు తప్ప సత్యం చెప్పే దగ్గరికి వెళ్ళట్లా. బట్ ఎనీవే, ఆ పిలుపు మనకుంది. దేవుని స్తోత్రం, ఆమేన్. ఆయన మనల్ని పిలిచాడు, ఆ పిలుపు మనకుంది. కాబట్టి మనం ఎక్కడున్నాం ఇప్పుడు చెప్పాలి. మనం ఎక్కడున్నామండి? యేసు ప్రభు. అది 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 దట్ ఈస్ ద థింగ్ వీ హ్యావ్ టు ఆల్వేస్ రిమెంబర్. ఎందుకంటే సమస్తం ఎక్కడున్నాయి?
పాదాలు. సో ఇప్పుడు మరియా పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇందాక మార్తా కూడా పరిగెత్తుకుంటూ వచ్చింది యేసుప్రభు దగ్గరికి, కానీ మరియా పరిగెత్తుకుంటూ వచ్చింది. 39వ వచనం మనం చూస్తే మరి ఏం చేస్తుంది చూడండి. When Mary was come where Jesus was and saw him, she fell down at his feet. Hallelujah. చదవమ్మా 32వ వచనం. John 11:32. John 11:32. అంతటా మరియా, జాగ్రత్త గమనించండి, మరియా యేసు ఉన్న చోటికి వచ్చి, యేసు ప్రభువుని దగ్గరికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి. చాలు. ఎక్కడ ఏం చేసిందండి ఆమె? మార్తా వచ్చి పడిందా? చెప్పాలి. ఎందుకు పడలేదు మార్తాకి అసలు ఆయన పాదాల దగ్గర ఏముందో అది పాయింట్ అక్కడ. మార్తా డస్ నాట్ నో వాట్ ఈస్ దేర్ అట్ హిస్ ఫీట్, బట్ మేరీ క్లియర్లీ నోస్ వాట్ ఈస్ దేర్ అట్ హిస్ ఫీట్. ఎవ్రీథింగ్ ఈజ్ అట్ హిస్ ఫీట్, అండర్ హిస్ ఫీట్. సమస్తం ఆయన పాదాల దగ్గర ఉన్నాయన్న విషయం ఎవరికి తెలుసు? మరియకు తెలుసు, కానీ మార్తకి తెలియదు. ఈ రోజున మనము కూడా మార్తాని కాదు కానీ మరియని మనం మాదిరిగా తీసుకోవాలి. పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పాదాల మీద పడి ఆమె బాధను వ్యక్తం చేస్తా ఉంది. సేయింగ్ ఆన్ హిమ్, లార్డ్ ఇఫ్ ద హాస్ బీన్ హియర్ మై బ్రదర్ హ్యాడ్ నాట్ డైడ్. అక్కడ మార్తా అన్న మాట ఏమి కూడా ఉంది. అక్కడ మార్తా కూడా ఉంటుంది, అయ్యా ప్రభువా నువ్వు ఇక్కడ ఉండుంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదయ్యా అంటది. ఏమో కూడా అదే మాట అంది, కానీ స్థలము వేరు ప్రదేశం ఎక్కడంటుంది ఈ మాట? పాదాల దగ్గర. అది. సో ఆయన పాదాల దగ్గర ఏముందండి? సమస్తం ఉంది కదా. పునరుద్ధానం కూడా ఆయన పాదాల దగ్గర ఉంది కదా. ఇప్పుడు ఆయన పాదాల దగ్గరికి ఆమె వచ్చి పడినప్పుడు ఆమె హృదయంలో ఏమి కోరుకుంటుందో ప్రభుకు తెలుసా తెలీదా? తెలుసు కదా. ఏం కోరుకుంటున్నావా? తన సహోదరుడు మరలా బ్రతకాలి. అదే కదా కోరుకుంటున్నావా? హల్లెలూయా. అది ప్రభు చేశాడా చేయలేదా? గట్టిగా చెప్పలు కొడదామండి మరియా కోసం. ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టాలి. ఎందుకంటే షీ హాస్ షోడ్ us, మనకి ప్రపంచానికి తెలియజేసింది ఆయన పాదాల దగ్గర సమస్తము ఉన్నాయని. మార్తా కూడా వచ్చింది, కానీ మరియా వచ్చి ఆయన పాదాల మీద పడిపోయింది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన పాదాల మీద పడిందో ఆమె బాధను ఆయనకి తెలియజేసిందో ఆయన కూడా బాధపడ్డాడు. ఇక ఆయన అన్నాడు వెంటనే 32వ వచనం మనం చూసినట్లయితే, 33rd verse మనం చూసినట్లయితే, and when Jesus there was saw weeping and the Jews also weeping which came with her, he groaned in the spirit and was troubled. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతను ఎక్కడ ఉంచితిరని అడగగా. చూసారా, ఆయన బాధపడ్డాడు. లాభం లేదు, మరియా కోరుకున్నంత నేను చేయాలి. ఆమె ఎంతో విశ్వాసముతో నా పాదాల మీద పడింది. ఎవరు పడలేదు ఆయన పాదాల మీద, అక్కడ మీరు గమనించండి. ఎందుకంటే ఆమెకు ఆల్రెడీ ఆయన పాదాల దగ్గర ఏముందో తెలుసు. ఆయన అన్నాడు 34వ వచనం మనం చూస్తే, and he said, where have we laid him? They said unto him, Lord, come and see. Jesus wept. Then the Jews behold how he loved him. And some of them said, could not this man with open ఇదంతా అవసరం లేదు, చదవమ్మా. వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతన్ని ఎలాగూ ప్రేమించినో చూడని చెప్పుకొనిరి. సో ఇక్కడ 39వ వచనం చూస్తే ప్రభు పాదాల మీద మరియా పడింది. 39వ వచనంకి వచ్చేటప్పటికి ప్రభు అన్నాడు, ఆ సమాధి దగ్గరికి తీసుకొచ్చారు ఆయన్ని. ఆయన అక్కడ ఉన్నాడు, అక్కడ బండ పెట్టుంది, రాయి పెట్టుంది. జీసస్ సెడ్, take away this stone. Martha, the sister of him that was dead, said unto him, Lord, by this time he stinketh, for he hath been dead 4 days. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పారు. జాగ్రత్తగా గమనించండి, ప్రభు దగ్గరికి నార్మల్ గా వచ్చినటువంటి మార్త, ప్రభు పాదాల దగ్గర ఉన్నటువంటి శక్తి తెలియనటువంటి మార్త ఏమంటుంది? అయ్యా 4 రోజులు అయిపోయింది, వాసన వస్తుందని. మార్త పక్కన మరియా కూడా ఉందా? ఆమె ఏమైనా మాట్లాడుతుందా? ఎందుకంటే ఆమెకు తెలుసు. హల్లెలూయా. మరియా నోస్ ద పవర్ అట్ హిస్ ఫీట్. మరియా నోస్ ద డొమినియన్ ద లార్డ్ హ్యాస్, బికాస్
షీ వాజ్ ఎట్ హిస్ ఫీట్ ఆల్వేస్. ఆమె ఎప్పుడు ప్రభువుని కలిసినా కూడా ఆమె చేసిన పని ఏంటో తెలుసా అండి? ఏంటి ఆమె చేసిన పని? ఆయన పాదాల మీద పడిపోయింది, ఆయన పాదాల దగ్గరే ఉంది. సో ఆమె ఏం మాట్లాడలా. కానీ మార్త అంటుంది, అయ్యా 4 రోజులు అయిపోయింది, వాసన వస్తేమో అని. కానీ మనకు తెలుసు ఆ తర్వాత జరిగిన విషయం. ప్రభు ఏమన్నాడు? అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని, దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. మార్త మర్చిపోయింది ఆ విషయం. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావన్న విషయం మార్త మర్చిపోయింది. కానీ మరియా విశ్వసిస్తుంది. అందుకే ఏం మాట్లాడలా, సైలెంట్గా ఉంది. ఆ తర్వాత జరిగింది మనందరికీ తెలుసు. ఏం చేశాడు ప్రభు? లాజరు బయటికి రా అనగానే మరి ఆ పేత వస్త్రముల చేత చుట్టబడినటువంటి ఆ లాజరు సమాధిలోంచి నడుచుకుంటూ బయటికి వచ్చేసాడు. సో ఇప్పుడు మనకేం అర్థమవుతుందంటే, యేసు ప్రభు యొక్క పాదాల చెంత నువ్వు కనుక మొరపెడితే ప్రభువు చేయని కార్యము ఉండదు. ఇఫ్ యు క్రై అన్ టు ద లార్డ్ ఎట్ హిజ్ ఫీట్, గాడ్ కెన్ డూ ఎనీథింగ్. మరణించినటువంటి వ్యక్తులను కూడా బ్రతికించేటువంటి శక్తివంతుడు యేసయ్య. నీ జీవితంలో ఎటువంటి పరిస్థితి ఉన్నా దాన్ని మార్చి, దాన్ని అద్భుతంగా మార్చి ఎంతో ఆనందమైనటువంటి దానిగా చేయగలడు యేసయ్య. అప్పటి వరకు ఏం చేస్తూ ఉంది మరియా? చెప్పండి, ఏడుస్తూ ఉంది. కానీ ఇప్పుడు తన సహోదరుడు బ్రతికి నడుచుకుంటూ వస్తున్నాడు. సో కొద్ది కాలము మనకు కష్టములు, ఇబ్బందులు ఉండొచ్చేమో, కానీ మనం విశ్వాసములో నిలకడగా ఉండి ప్రభువు పాదాల మీద పడితే, చనిపోయిన వ్యక్తిని బ్రతికించడం కంటే గొప్ప విషయం అని ఉంటుందా ఈ లోకంలో? ఏమీ లేదు. మరి అలాంటప్పుడు ప్రభువు నీ జీవితంలో ఇప్పుడు నీకున్న పరిస్థితిని ఎందుకు మార్చడు అనుకుంటున్నావు? ఖచ్చితంగా మారుస్తాడు. కానీ నువ్వు నేను చేయాల్సింది ఏంటి చెప్పండి? ఏం చేయాలి? నోటితో చెప్పండి, ఏం చేయాలి? ఆయన పాదాల చెంతకు చేరాలి. ఆయన పాదాల చెంత ఉండాలి. అక్కడే మనకు రక్షణ, అక్కడే మనకు పవిత్రపరచబడే ప్రక్రియ జరుగుతుంది. అక్కడే మనము ఆయన స్వరూపంలోనికి మార్చబడతాం. ఆయన మాటలు వింటూ ఆయన బోధ వింటూ మనము సమస్తము పొందుకుంటాం. ఆయన పాదాల చెంత మొరపెడితే ఆయన చేయలేనటువంటి కార్యమే లేదు. హల్లెలూయా. సో మూడవదిగా ఇంకొక సంఘటన మీకు చెప్పాను. మనము ఆయన్ని ఆరాధించాలి కదా. ఏమండి? ఆయన ఏం చేయాలి? ఆరాధించాలి. ఎక్కడ ఆరాధించాలి? ఆయన్ని ఎక్కడ ఆరాధించాలి? ఆయన పాదాల దగ్గరే. అది కూడా గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఎక్కడ? ఆయన పాదాల దగ్గరే. చూడండి, ఈ మూడవ విషయం కూడా, ఫస్ట్ది, రెండవది, మూడవ దానికి వచ్చా. ఫస్ట్ ఏంటి? రక్షణ కదండి. పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటూ ఆమె రక్షించబడింది, పవిత్రపరచబడింది, అదేవిధంగా క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడుతూ ఉంది. ఆ తర్వాత ఆ భయంకరమైన పరిస్థితి వచ్చి తన సహోదరుడు చనిపోయినప్పుడు తన సహోదరుడు బ్రతికించుకోవడానికి కూడా ఆమె ఏం చేసింది? ప్రభు పాదాల మీదే పడింది. ఇంకేం కావాలండి? పునరుద్ధానం తర్వాత ఇంకేం కావాలి మనకి? ఈ లోకములో ప్రభు మనల్ని జీవింపజేశాడు, మరణం నుంచి తిరిగి మనల్ని లేపాడు. ఇంకా మనం చేయాల్సిన పని ఏంటి? నెక్స్ట్ ఆయన్ని ఆరాధించడమే కదా. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం, జాగ్రత్తగా వినండి. Then Jesus 6 days before the Passover came to Bethany, where Lazarus was, which had been dead, whom he raised from the dead. కాబట్టి యేసు తాను మృతుల నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనను విందు చేశారు. యేసు ప్రభు మళ్ళీ ఆ ఊరికి వచ్చాడండి. యేసు ప్రభు మళ్ళీ అదే ఊరికి వచ్చాడు. కొన్ని రోజుల ముందు ఏం చేశాడు? ఆయన ఆ లాజరు అనే వ్యక్తిని, చనిపోయిన వ్యక్తిని బ్రతికించాడు. తర్వాత మళ్ళీ ఆయన పరిచర్య కొరకు వెళ్ళాడు. మళ్ళీ ఆ ఊరికి వచ్చాడు. వచ్చినప్పుడు 2వ వచనం, there they made him a supper and Martha served, but Lazarus was one of them that sat at the table with him. ఇక్కడ మనం చదివితే మార్తా ఉపచారం చేసెను. జాగ్రత్తగా గమనించండి. మళ్ళీ యేసు ప్రభు వచ్చాడు ఆ ఊరికి. ఆ ఊరికి వస్తే ఆ ఇంటికో లేదా ఆ ప్రాంతానికి వచ్చాడు. వస్తే ఆయన కోసం చక్కగా విందు ఏర్పాటు చేశారు. మార్తా ఏం చేస్తుంది? మళ్ళీ పనులు చేస్తుంది. వడ్డించడం, వంట చేయటం, సర్వింగ్ చేస్తుంది మార్తా. జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే మార్తాకి
ప్రభు పాదాల దగ్గర సమస్తమైన విషయం తెలీదు. షీ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ వాట్ ఇట్ షుడ్ బి వెన్ యు ఆర్ అట్ హిస్ ఫీట్, వెన్ యు లిసన్ టు వర్డ్, మెడిటేట్ ద వర్డ్, రీడ్ ద వర్డ్ అండ్ ప్రే. ప్రార్థనా జీవితం, ప్రార్థనలో ఉంటూ సమయం గడుపుతూ దేవుని వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ ఉంటే ఆ దేవుడు మనకిచ్చే కృప, ఆ దేవుడు మన జీవితాలు చేసే కార్యాలు, దేవుడు మనకిచ్చే శాంతి, సమాధానం, ఆ వ్యక్తిగత అనుభవము ఎవరికి లేదు? మార్తాకి లేదు. ఎవరికి ఉంది? మరియకు ఉంది. కాబట్టి మార్తా స్టిల్ వర్కింగ్. పునరుద్ధానం అయిపోయింది, ప్రభు లేపాడు, ఆమె మళ్ళీ అదే పనిలో ఉంది. 3వ వచనం చూడండి, జాగ్రత్తగా గమనించండి. 3వ వచనం, బట్ మేరీ వాజ్ విత్ సమ్ అదర్ స్పెషల్ వర్క్. మేరీ మాత్రం ఒక ఏమంటారు, ప్రత్యేకమైన పని చేయాలని ఆమె నిర్ణయించుకుంది. చూడండి 3వ వచనం, 3వసారి ఇది. ఫస్ట్ టైము ఇంటి దగ్గర ఆయన దగ్గర కూర్చుని బోధ వింది. తన సహోదరుడు చనిపోయినప్పుడు మళ్ళీ కాళ్ళ మీద పడి సహోదరుడిని బతికించుకుంది. ఇప్పుడేం చేస్తుందో చూడండి. దెన్ టుక్ మేరీ ఏ పౌండ్ ఆఫ్ ఆయింట్మెంట్ ఆఫ్ స్పిక్నార్డ్, వెరీ కాస్ట్లీ, and anointed the feet of Jesus, hallelujah, and wiped his feet with her hair, and the house was filled with the odor of the ointment. చదవమ్మా. అప్పుడు మరియా చూడండి, మార్తా ఏం చేస్తుంది? మళ్ళీ చెప్పాలా, మార్తా ఏం చేస్తుంది? యాజ్ యూజువల్ ఆమెకి, ఎందుకంటే ఆమెకి ఆ విలువ తెలియదు. అందుకే నేను ఎప్పుడు చెప్తా అంటాను, దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు, దేవుడు మనతో మాట్లాడినప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటే అసలు ఆ ఇదే వేరండి. నాకున్న ఒకే ఒక ఆశ ఏంటి తెలుసా? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూనో లేదంటే దేవుని వాక్యాన్ని బోధిస్తూనో చనిపోవాలని. ఎందుకంటే అంతకంటే ఆనందమైంది ఇంకొకటి లేదు. సమస్తం అందులోనే ఉన్నాయి. కానీ ఈ విషయం అర్థం కాని వాళ్ళు ఏం చేస్తుంటారు? ఎప్పుడు పనుల్లోనే ఉంటారు, ఈ పని మాత్రం చేయరు. సో ఈమెకు తెలుసు కాబట్టి ఈసారి ఏం చేస్తుందండి? ఆమె రక్షించబడింది, పవిత్రపరచబడింది, అదేవిధంగా యేసుక్రీస్తు స్వరూపంలోకి మార్చబడతా ఉంది. పునరుద్ధాన శక్తిని కూడా ఆమె చూసింది పాదాల దగ్గర. ఈసారి ఏం చేస్తుంది? ఆయన పాదాల మీద పడి, చదవమ్మా ఇప్పుడు. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటమాంసి అత్తరు, మిక్కిలి విలువ గల, వెరీ ఎక్స్పెన్సివ్, నాట్ ఆర్డినరీ అండి, వెరీ ఎక్స్పెన్సివ్, అచ్చ జటమాంసి అత్తరు తీసుకొని, ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి. ఎక్కడ పోస్తుందండి? యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. అత్తరు పూసి ఆమె వెంట్రుకలతో ఆ పాదాలు. ఇది కదా అండి మనం చేయాల్సింది, ఇదేనా? అదే చేయాలి మనం కూడా. అక్కడే ఆయన పాదాల దగ్గరే, అది చాలు మనకి. సో షీఈస్ వర్షిపింగ్ ద లార్డ్. ఎక్కడ ఆరాధిస్తుంది ఆయన్ని? పాదాలే. అట్ హిస్ ఫీట్. ఎంతో విలువైనటువంటి అత్తరు తీసుకొచ్చి ఆమె ఇక్కడ రాస్తా ఉంది. మరి మార్తా మరియలు ఎంత ధనికులో నాకైతే తెలియదు, కానీ దీని మీద కామెంటరీస్ ఉండొచ్చు, హిస్టరీ వాళ్ళు కొన్ని రాసి ఉండొచ్చేమో. కానీ నాకు తెలిసినంత వరకు వాళ్ళేం ఫిల్దీ రిచ్ ఫ్యామిలీ ఏం కాదు, వాళ్ళు ధనవంతులేమీ కాదు. ధనవంతులు అయి ఉండొచ్చేమో, నాకు తెలియదు. అయితే ఆమె చేసింది ఏంటి? అంత విలువైన అత్తర్ని సమకూర్చుకుంది, సంపాదించింది, తెచ్చింది. ఎక్కడి నుంచి తెచ్చి ఉంటుందామా? ఎక్కడి నుంచి తెచ్చి ఉంటుంది? నేను అనుకుంటాను ఆమె ప్రభు బోధలో వినుంటుందేమో. ఆమె ప్రభు బోధలో, ప్రభు దగ్గర చాలా వింది కదా కూర్చొని, పాదాల దగ్గర ఏముందో మనకు తెలియదు కదా, విన్నోళ్ళకే తెలుస్తుంది. వాక్యం చదివే నీకు నాకే తెలుస్తుంది. నేను చదువుతాను అనుకోండి వాక్యము, దేవుడు ఏం చెప్తాడో నాకే తెలుస్తుంది, మీకు తెలియదు. మీరు చదివితే మీకు తెలుస్తుంది. మనం చదవం కదా వాక్యం. మన క్రైస్తవులు వాక్యం చదువుతారు, చదవరు, కాబట్టి తెలియదు. సో ఆమెకి తెలిసి ఉంటుంది. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఆయన పాదాల దగ్గరే ఉండటం అనేది. ప్రభు చెప్పుంటాడు, ఒక యవనస్తుడితో చెప్తాడు ప్రభు. ఒక యవనస్తుడు బాగా ధనవంతుడు, యంగ్ మ్యాన్, అతను ఒక రూలర్ కూడా, మంచి పోస్ట్లో ఉన్నాడు. అతను యేసుప్రభు దగ్గరికి వచ్చి నేను పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలా అంటాడు. నీకు తెలుసు కదా, దేవుణ్ణి ఆరాధించాలి, నిన్నువలని పొరుగు అని ప్రేమించాలి, దొంగతనం చేయకూడదు, అర్హత, ఇవన్నీ తెలుసుగా, ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నానయ్యా అంటాడు. అంటే యేసుప్రభు అంటాడు, నీకు ఒకటి కొదువుగా ఉంది అంటాడు. ఏంటంటే నీకున్న ఆస్తి అంతా అమ్మేసి బీదలకి ఇచ్చే అంటాడు. వాడు
ఆస్తిని ప్రేమించాడు, ప్రభువుని కాదు. కాబట్టి వాడు ఏం చేయాలి, చిన్న బుచ్చుకొని మొహం మార్చుకొని వెళ్ళిపోతాడు. సో ఇక్కడ ఏమేం చేసింది, అత్తరు పెట్టి ఆయన పాదాలని. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 4వ వచనం జాగ్రత్త వినండి. Then said one of his disciples, Judas Iscariot, Simon's son, which should betray him, why was not this ointment sold for 300 pence and given to the poor? చదవమా. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయన్ను అప్పగించిన యున్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దీనారములకు అమ్మి చూసారా, బీదలకు ఇయ్యలేదనెను. 300 దీనారములకు అమ్మి బీదలకి ఆ డబ్బులు ఇవ్వచ్చు కదా, ఈయన పాదాల మీద పోసి వేస్ట్ చేయటం ఎందుకు అన్నట్టుగా మాట్లాడేవాడు. ఎవడాడు? యేసుప్రభు శిష్యుడు. వాడని ఎందుకన్నా అంటే యేసుప్రభుని తర్వాత అప్పగించింది అతనే కాబట్టి ఆ మాట అన్నాడు యూదా. ఎందుకు ఇక్కడ వేస్ట్ చేస్తున్నావు, 300 దీనారాలకు అమ్మొచ్చు దాన్ని, అంత ఖరీదైంది అనమాట, దాన్ని బీదలకి ఇవ్వచ్చు కదా. వాడేమి ఆ బీదల మీద ప్రేమతో ఆ మాట అనలేదు. తర్వాత వచ్చిన రాసి ఉంటుంది ఏమనంటే, వాడు యేసు ప్రభు మినిస్ట్రీ చేస్తున్నాడు, వాడు ట్రెజరర్ అనమాట, డబ్బులన్నీ వాడి దగ్గర ఉండేవి. వాడు ఏం చేస్తూ ఉండేవాడు, ఆ సంచి నుంచి డబ్బులు కొంచెం కొట్టేస్తూ ఉండేవాడు. అలా డబ్బు మీద ఆశ కాబట్టే 30 వెండి నాణాలకి యేసు ప్రభుని అప్పగించేశాడు కదా. సో వాడు అంటున్నాడు ఈ మాట, అమ్మేసి బీదలకు ఇవ్వచ్చు కదా అని. కానీ మరియా చేసినటువంటి పని చాలా గొప్ప పని. అక్కడ మీరు ఇందాక మనం చదివినట్లయితే ఆమె ఎప్పుడైతే అత్తరు పోసి ఆయన పాదాలు కడిగిందో ఆ రూమ్ అంతా కూడా మంచి వాసనతో నిండిపోయిందంట. అంటే షీ చేంజ్డ్ ద అట్మాస్ఫియర్. అక్కడ ఉన్నటువంటి ఆ వాతావరణాన్ని మార్చేసింది ఆమె. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తావో అది నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం అనగానే పరిస్థితులు అన్నది మార్చేస్తుంది, సువాసనగా నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఎప్పుడు నువ్వు ఆయన పాదాలను ఆరాధించినప్పుడు, ఆయన పాదాల దగ్గర ఆయన స్తుతించి ఆరాధించినప్పుడు. ఈ 300 దీనారాలంటే ఎంత కాస్ట్లీయో మీకు చెప్పాలి. ఒక మంచి సమరేయుడు స్త్రీ, ఆ మంచి సమరేయుడు దగ్గర ఒకడు దొంగలు కొట్టి అన్ని దోచుకొని పడేస్తే ఒక సమరేయుడు వచ్చి అతను తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి అతనికి ఆ చూసుకునే వాళ్ళకి 2 దీనారాలు ఇస్తాడు. ఎంత ఇస్తాడు? 2 దీనారాలు ఇచ్చి, నేను మళ్ళీ వస్తాను, అప్పుడు దాకా ఇతను జాగ్రత్తగా చూసుకో, ఇంకేదైనా ఖర్చు అయితే అది కూడా నేను ఇస్తానంటాడు. దీనారాలు అనేవి అప్పుడు రోమన్స్ శాలరీ. ఒక దీనారం అనేది చాలా ఖరీదు. అయితే ఒక దీనారం అనేది ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉండి, అంటే అప్పుడున్న పరిస్థితుల్లో ఆ వైద్యం చేయించుకుంటూ అక్కడే ఉండి ఆ ఫుడ్ అన్నీ చేసుకోవడానికి ఒక దీనారం ఉంటే 32 రోజులు పనికి వచ్చిందంట. అది ఎన్ని రోజులండి? 32 రోజులు. ఒక దీనారము గాయాలతో జబ్బుతో ఉన్న వ్యక్తి హాస్పిటల్లో లాంటి ప్రదేశంలో ఉండటానికి చెల్లించేటువంటి డబ్బు. ఒక దీనారం 32 రోజులు ఉండొచ్చంట. అంటే 2 దీనారాలతో ఎన్ని రోజులు ఉండొచ్చు అతను? 62 నెలలు ఉండొచ్చు అక్కడ. అంటే ఇప్పుడు చెప్పండి, 300 దీనారాలు అంటే ఎంత కాస్ట్లీ అది, మనం ఊహించలేం కదా. అంటే నాకు తెలిసి ఆమెకున్న సమస్తాన్ని అమ్మి, లేదంటే అన్ని పక్కన తీసుకొచ్చి ప్రభు పాదాల దగ్గర చేసి గట్టిగా చెప్పకూడదు ఆమెకి. ఎందుకంటే ఆమెకి తెలిసిపోయింది ఆ పాదాల యొక్క విలువ. సమస్తం ఆ పాదాల దగ్గర ఉన్నదానికి ఆమెకి తెలిసిపోయింది. ఆ పాదాల దగ్గర కూర్చొని ఆయనకి ఆ యొక్క తల వెంట్రుకలతో, అంటే ఇక చెప్పాలంటే తన జీవితాన్ని ఆయనకి సమర్పించుకొని తను తాను ఎంత తగ్గించుకుందో ఆయన అంతగా హెచ్చించి ఆ పని చేసినప్పుడు చూడండి, ఈవిడన్నాడు అమ్మి బీదలకి ఇవ్వచ్చు కదా అంటే అప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు చూడండి, జాగ్రత్తగా వినండి. యేసుప్రభు అక్కడ మార్తా కూడా అంది, అయ్యా ఏమో చూడయ్యా చేయట్లేదని. అంటే మార్తా మరియా ఉత్తమమైనది ఎన్నుకున్నది, అది ఆమె దగ్గర నుంచి ఎన్నడికి తీసివేయ. అంటే ఆయన పాదాల దగ్గర ఉండటం అనేది ఉత్తమమైన పని. దాన్ని మనం ఎంచుకుంటే అక్కడి నుంచి మనల్ని ఎవరు దూరము చేయలేరు. సమస్తం అక్కడి నుంచి మనం పొందుకుంటాం. ఎనీథింగ్, రక్షణ, పునరుద్ధానము ఇవే దొరికినప్పుడు ఈ లోక సంబంధమైన అవసరాలు దేవుడు తీర్చడా? ఖచ్చితంగా తీరుస్తాడు. ఆమేన్. చనిపోయినటువంటి లాజర్ని బ్రతికించినటువంటి దేవుడు నీ కుమారుడు నీ కుమార్తె జీవితాన్ని అద్భుతంగా చేయలేడా? చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ మనం చేస్తుంది ఏంటి?
ఆయన పాదాల దగ్గర ఉండాలా. 7వ వచనంలో ప్రభు అంటున్నాడు, దెన్ సెడ్ జీసస్, లెట్ హర్ అలోన్, against the day of my burying had she kept this, for the poor always ye have with you, but me ye have not always. చదువమ్మా. కాబట్టి యేసు, నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీన్ని ఉంచుకొననీయుడి, బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు గాని. చూసారా, మీరెందుకు ఆమెను ఇబ్బంది పెడుతున్నారు? ఇప్పుడు ఆమె ఏదైతే చేసిందో అదెంతో గొప్ప పని. ఎందుకంటే బీదలకు ఇవ్వచ్చు, బీదలకు సహాయం చేయొచ్చు, తప్పులేదు. బీదలు ఎప్పుడూ ఉంటారు, కానీ ఎప్పుడు నేను ఉండను. ఆయన ఎప్పుడు ఇక్కడ ఉన్నాడండి? లేదు కదా. ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. ఆ జీవించిన 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలే ఆయన సేవ చేసి అందరి మధ్యలో ఉన్నాడు. చాలా కొద్ది కాలమే ఉన్నాడు ఆయన. అందుకే ఆయన అన్నాడు, బీదలు ఎప్పుడూ ఉంటారు, కానీ నేను ఎప్పుడు ఉండను. ఆమెను ఇబ్బంది పెట్టద్దు. అప్పట్లో యూదుల ఆచారం ప్రకారం, ఇప్పుడు కూడా ఉందిలేండి, ఇప్పుడు వాసన రాకుండా కొడతారు కదా, స్ప్రేలు కొడతారు. అప్పట్లో కూడా ఎవరన్నా వ్యక్తి చనిపోయినప్పుడు అతన్ని సమాధిలో పెట్టే ముందు మరి ఈ సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ కూడా స్పైసెస్ ఇవన్నీ కూడా రాస్తారనమాట, పూసేవాళ్ళు. ప్రభు అంటున్నాడు, ఆమెని అది నా బరియల కొరకు ఉంచనివ్వండి అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, జాగ్రత్త చదవండి. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పెను. 7వ వచనం చదవమ్మా. కాబట్టి యేసు, నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీన్ని ఉంచుకొననీయుడి. మీరేదో ఇది తీసుకెళ్లి ఇచ్చేసి బీదలకు ఇద్దాం అనుకుంటున్నారేమో. కాదు కాదు, దానికి ఒక పర్పస్ ఉంది. నన్ను పాతి పెట్టే రోజు ఉంటుంది కదా, దాని కొరకు ఆమెను దాన్ని ఉంచుకొని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో ఎంత గొప్ప ఏమంటారు సత్యాన్ని మరియ తెలుసుకుందో చూసారా. మరి మనం కూడా తెలుసుకోవాలని ఈరోజు దేవుడు మనతో తెలియజేస్తా ఉన్నాడు. ఒక్కసారి మత్తయి సువార్త 26వ వచనంలో చూస్తే, 26వ అధ్యాయంలో ఇక్కడ ప్రభు మాట ఇంకొంత స్పష్టంగా మాథ్యూ రికార్డ్ చేశాడు. మాథ్యూ ఏమంటాడంటే, ప్రభు పలికిన మాట, ఆమెను అట్లా ఉంచుకొనివ్వండి, ఆమెను ఇబ్బంది పెట్టద్దు అంటమే కాకుండా ప్రభు ఇంకో మాట కూడా అన్నాడు. 26వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే, Verily, verily, I say unto you, wheresoever this gospel shall be preached in the whole world, there shall also that this woman hath done to be told for a memorial of her అన్నాడు. హల్లెలూయా. చదవమ్మా. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో, ఈ సువార్త అంటే యేసు క్రీస్తును గూర్చిన సువార్త ప్రపంచమంతా ప్రకటించబడుతుంది కదా, ఎక్కడెక్కడైతే ఈ సువార్త ప్రకటించబడునో అక్కడ ఈమె చేసినది, ఈమె చేసిందే. ఏం చేసిందా చెప్పండి? పత్రతో ఆయన పాదాలను కడిగింది. దేంతో తుడిచింది? తన జుట్టుతో. ఈ విషయాన్ని ప్రపంచంలో ఎక్కడెక్కడైతే సువార్త ప్రకటిస్తారో అక్కడ ఈమె చేసినది, ఈమె జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనెను. ఓసారి ప్రశంసిద్దామా గట్టిగా చప్పట్లు కొడుతూ? ప్రభు చెప్పాడు కదా, ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ సువార్త ప్రకటించబడినా ఈమె చేసిన పని ప్రపంచవ్యాప్తంగా ప్రశంసించబడుతుంది. అంటే అప్రిషియేట్ చేస్తారు అందరూ అని. హల్లెలూయా. ఎందుకంటే ఎవరు అట్లాంటి పనిని చేయాలి. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, బీదలకు సహాయం చేయమని ప్రభు చెప్పాడు, తప్పకుండా చేయాలి. కష్టములో మనం ఎవరిని ఉంటే మన వల్ల అయిన సహాయము చేయాలి. కానీ దానివల్ల ఏం జరుగుతుందంటే, అప్పటి వరకు వాళ్ళకి ఆ కష్టము తీరుతుంది, మీకు రావాల్సిన కొంత ప్రతిఫలం వస్తుంది, కానీ రక్షణ అనేటువంటి అసలైనటువంటి బహుమానం వాళ్ళ దగ్గరికి చెందుతుందా? కాదు కదా. మనకు తెలిసిన అంటే బిలీవర్స్ గురించి కాదు నేను మాట్లాడుతున్నాను, అన్యుల గురించి. వాళ్ళకి మనం సహాయం చేయాలి. చేస్తే మొట్టమొదటి సహాయం ఏం చేయాలి తెలుసా? యేసు ప్రభుని గూర్చిన సువార్తను చెప్పటం. సో అందుకే ప్రభు అంటాడు, నా నిమిత్తము, నా సేవ నిమిత్తము అంటాడు, నా నిమిత్తము, సువార్త నిమిత్తము అంటాడు ఆయన చాలా చోట్ల. సో మనము ఏదైనా కూడా చేసేటప్పుడు అది ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఏ విధంగా ఉపయోగపడుతుంది అని మనం ఆలోచించాలి. అందుకే దెర్ ఇస్ ఎ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, తెలుగులో కూడా, చేపను ఇవ్వటం కాదు, ఏం చేయాలంట? చేపలు పట్టటం నేర్పించాలి. చేపలు ఇస్తే ఎన్ని రోజులు ఇస్తావు నువ్వు వాడికి? ఈరోజు తినడానికి లేదు వాడి దగ్గర, నువ్వు చేప ఇచ్చావు, తింటాడు. రేపు
మళ్ళీ నువ్వే ఇవ్వాలి, తింటాడు. ఆ తర్వాత కానీ వాడికి చేపలు పట్టడం నేర్పిస్తే నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. సో చేపలు పట్టడం నేర్పించడం గొప్ప విషయమా, చేప ఇవ్వటం గొప్పదా? ఇవ్వు, ప్రస్తుతానికైతే ఇవ్వు, ఆకలి. కానీ తర్వాత ఏం చేయాలి? నేర్పించు. అదేవిధంగా మనకు ఎవరైతే కష్టంలో ఉంటారో వాళ్ళకి సహాయం చేయడం తప్పులేదు, చేయొచ్చు. కానీ ఏ కష్టం వచ్చినా సహాయం చేసే యేసు ప్రభుని వాళ్ళకి పరిచయం చేయాలి, అది ముఖ్యం. హల్లెలూయా. ఆ పని నువ్వు చేయాలి. ఆ పని నిస్వార్థంగా చేస్తున్న వారికి నువ్వు సహకరించినప్పుడు ఆ పని నీ ద్వారా కూడా జరిగినట్టే. ఆమేన్. ఇది సత్యం, ఇది సత్యం. కాబట్టి ప్రభు అన్నాడు, ఎక్కడెక్కడ సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఈమె యొక్క ఈ పని ప్రశంసించబడుతూ ఉంది అని. సో ఈమె చేసిన 3 విషయాలు మనం చూస్తే, మొదట ఆయన పాదాల దగ్గర కూర్చొని రక్షణను, పవిత్రపరచబడుట, ఆయన స్వరూపులోనికి మార్చబడుట అనేటువంటి ఆ యొక్క ఆత్మీయమైనటువంటి మేలులు ఆయన వాక్యాన్ని విని ఆమె పొందుకుంది. మనం ఏం వింటే విశ్వాసం వస్తుంది చెప్పండి? వాక్యం. యేసుక్రీస్తుని గురించి వింటే వినడం వల్ల విశ్వాసము కలుగును. యేసుక్రీస్తుని గురించి వింటే విశ్వాసం వస్తుంది. యేసు ప్రభు దగ్గర కూర్చుని వినింది కాబట్టి ఆమె విశ్వాసముతో తన సహోదరుడు మరణించినా కూడా ఆమె అలాగే కూర్చొని ఉంది. అదే విశ్వాసముతో పరిగెత్తుకొని వెళ్ళి ఏ పాదాల దగ్గర ఆమె సత్యాన్ని అన్ని తెలుసుకుందో ఆ పాదాల దగ్గర ఆయన మొరపెట్టినప్పుడు ఆయన పునరుద్ధానాన్ని ఇచ్చాడు. ఇక పునరుద్ధానానికి మించి ఇంకేముందండి ఈ లోకంలో? ఆ పునరుద్ధానాన్ని పొందుకున్నటువంటి చూసినటువంటి ఆ యొక్క స్త్రీ, ఇక ఈయనే ఆరాధ్యుడు, ఈయనే ఏకైక దేవుడు, ఈయనకి మించిన వారు ఎవరు లేరు అని అత్యంత విలువ గల ఆ యొక్క అత్తరును ఆయన పాదాల మీద పోసి తన జుట్టుతో తుడిచి ఆయన ఎంతో పూజించింది, ఆయన ఎంతో గౌరవించింది. షీ ప్రొఫౌండ్లీ ఏమంటారు, రెవరెన్స్. షీ షోడ్ హర్ రెవరెన్స్ టువర్డ్స్ ద లార్డ్. తన యొక్క గౌరవాన్ని, భక్తిని, పూజ్యనీయతని ఆయన పాదాల దగ్గర ఆమె చూపించి ఆయన ఎంతో, ఇంకా చెప్పాలంటే ఏం చేసింది తెలుసా? ఎలివేట్ చేసింది. ఏం చేసిందండి? ఎంతో ఎత్తుకి ఆయన్ని అందరికీ తెలిసేలాగా చేసింది. సో ఈ రోజున మనందరం కూడా ఇదే కోరుకోవాలి. ఆయన పాదాల దగ్గర ఉండి మనము రక్షించబడాలి. ఆయన వాక్యాన్ని విని విశ్వాసం పొందుకోవాలి. ఆ విశ్వాసంతో ఆయన పాదాల మీద పడినప్పుడు ఆయన చేయలేనటువంటి కార్యమే లేదు. మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ మనం సదాకాలము చేసే పని ఏంటో తెలుసా? అందుకే ప్రభు అంటాడు, ఈమె ముందుగానే నా యొక్క భూస్థాపనకు సంబంధించినటువంటి విషయాన్ని ముందుగానే చేసింది అని అంటాడు ఇంకొక సువార్తలో. ఆమె చేసిన గొప్ప కార్యం ఏంటంటే, నేను చెప్పే పరలోకంలో మనం ఏం చేయాలి? ప్రభుని ఆరాధించాలి. ఎక్కడ ఆరాధించాలి? పాదాల దగ్గరే. మరి పాదాల దగ్గర, అప్పుడు ప్రభు పాదాల దగ్గర ఏం పెడతాం? మరి ఏమంటే అత్తర పెట్టింది. అప్పుడు మనం ఏం పెట్టాలి? ప్రభు పాదాల దగ్గర ఏం పెట్టాలి? సోల్ ఆల్రెడీ ఇచ్చేసారులేండి, అది కాదు. ఈ లోకములో మనము ఆయన కొరకు జీవించినప్పుడు, ఆయన కొరకు శ్రమలు, ఇబ్బందులు అనుభవించినప్పుడు, అన్నిటికీ మించి ఆయన కొరకు కొత్త ఆత్మలు రక్షించినప్పుడు పరలోకంలో మనకి ఏమివ్వబడతాయి? కిరీటాలు. ఏమివ్వబడతాయండి? బైబిల్లో ఉంది కదా, మహిమ కిరీటం, నీతి కిరీటం ఉన్నాయి, జీవ కిరీటం, ఎన్ని ఉన్నాయి రాసి, 5 కిరీటాలు రాసినాయి కదా. ఇవి ఇస్తారు. ఎవరికి ఇస్తారు? అందరికి కాదు. విశ్వాసాన్ని కాపాడుకొని ప్రభు చెప్పినట్టుగా జీవించిన వాళ్ళకి ఈ కిరీటాలు అక్కడ వస్తాయి. అయితే ఆ కిరీటాలు కలిగిన వాళ్ళు ఏం చేస్తారో చూడండి పరలోక రాజ్యంలో. రెవల్యూషన్, ద లాస్ట్ వర్డ్స్, రెవల్యూషన్ 4th chapter, ప్రకటన గ్రంథము. ఐఎమ్ సో హ్యాపీ టు డెలివర్ దిస్. చాలా సంతోషంగా ఉంది నాకు ఈ యొక్క మాటలు షేర్ చేయటం. అనేక మంది యూట్యూబ్లో ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారు. నిన్నటి దినాన పాస్టర్స్ ఫెలోషిప్కి వెళ్ళినప్పుడు చాలా పెద్ద ఫెలోషిప్. మరి అక్కడ ప్రసంగికులుగా జీవరత్నం గారిని ఒక అయ్యగారిని పిలిచారు. ఆయన ఒక 40 సంవత్సరాలను సేవ చేస్తున్న వ్యక్తి. ఆయన వాక్యం చెప్తూ బోధిస్తూ ఆయన 2-3 సార్లు నా వైపు చేయి చూపించి, నేను తిమోతి పాస్టర్ గారు చెప్పే ప్రసంగాలు నేను యూట్యూబ్లో విన్నాను, చాలా అద్భుతంగా ఆయన చెప్తా ఉన్నాడు అని అన్నప్పుడు నాకు ఎంతో ఆనందం అనిపించింది. అంటే విశ్వాసులే కాదు, సేవకులకు కూడా ఎంతో తృప్తిగా అనిపించేటువంటి మాటలు దేవుడు ఇక్కడ మనకు అందిస్తున్నాడు. హల్లెలూయా. సో ఇది కేవలం దేవుని కృప.
దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభు మాట్లాడితే ఇలాగే ఉంటుంది. ప్రభు మాట్లాడితే ఇలాగే ఉంటుంది. నా గొప్పతనం ఏమీ లేదు. దయచేసి గమనించాలి. చూడండి, ఈ రెవల్యూషన్ 4th chapter 10th verse మనం చూస్తే ఏం రాస్తుందో, the 4 and 20 elders fall down before him. చూసారా, 24 మంది పెద్దలు ఉన్నారంట పరలోక రాజ్యంలో. యేసు ప్రభు వారు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడంట. వాళ్ళు ఏం చేశారంట, వాళ్ళు ఆయన సింహాసనం దగ్గర పడిపోయారు. ఆయన సింహాసనం ముందు పడ్డారు. చూడండి, the 4 and 20 elders fall down before him that sat on the throne. ఆ సింహాసనాసనుడు అయినటువంటి వాని పాదాల దగ్గర పడిపోయారు. and worshipped him that liveth forever and ever, and cast their crowns before the throne, saying, thou art worthy, O Lord, to receive glory and honor and power, for thou hast created all things, and for thy pleasure they are all and were created. చదవమ్మా. 24 పెద్దలు సింహాసనం నందు, చూడండి, సింహాసనం మీద ఆసీనుడై ఉన్న వాని ఎదుట సాగిలపడి, ప్రభు ఎదుట ఏం చేశారండి, సాగిలపడటం అంటే తెలుసా మీకు? సాగిలపడటం ఏంటండి? ఓర్లో పడిపోవటం. అలా పడినప్పుడు ఎక్కడ ఉంటాం మనం? తల దగ్గర ఉంటాం. ఎక్కడ ఉంటాం? సో సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఆయన పాదాల దగ్గర సాగిల పడిపోయారు. సాగిలపడి యుగ యుగములు జీవించున్న వానికి నమస్కారం, జీవించిన వారికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఏం చేశారండి? తమ కిరీటములను, ఆ కిరీటాలు వాళ్ళు ఊరకే రాలేదండి. ఆ కిరీటాలు వాళ్ళకి కిరీటాలు ఊరికే రావు. పరలోకంలో ప్రతి విశ్వాసకి పరలోకంలో కిరీటాలు ఉండవు. ఎవరికి ఉంటాయి? ఆత్మలను రక్షించే వారికి, ఆయన కొరకు జీవించిన వారికి, విశ్వాసమును కాపాడుకున్న వారికి, ఆయన ఎప్పుడు వస్తాడని ఎదురు చూసే వారికి కిరీటాలు ఉంటాయి. ఆ ఇచ్చిన కిరీటాలు ఏం చేశారు? వాళ్ళు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి, పడేశారండి. అక్కడ ఆ పాదాల దగ్గర పడేశారు ఆ కిరీటాలు. సాష్టాంగ పడి కిరీటాలు అక్కడ పడేసి చూసారా? సో దిస్ ఈజ్ వాట్ మేరీ ఆల్రెడీ డిడ్ ఇన్ దిస్ వరల్డ్. మరియా ఈ లోకంలో ఆమె తల వెంట్రుకలతో పాదాలు తుడిచింది కదా. వెంట్రుకలు కిరీటం లాంటివి కదండి స్త్రీకి. పురుషునికి ఏమో కానీ స్త్రీకి అయితే కిరీటం లాంటివే. స్త్రీ గుండు చేసుకుందంటే ఏదో అవమానం, లేదంటే ఎంతో కోల్పోయినట్టే ఆమె. సో ఆమెకు అదొక శిరస్త్రాణం లాంటిది. దాన్ని బట్టి ఏం చేసిందామా? పాదాలు. అక్కడ పెద్దలు ఏం చేశారు చెప్పండి? కిరీటాలు తీసి ఆయన పాదాల దగ్గర, రేపు పరలోకానికి వెళ్ళిన తర్వాత మీరు నేను అందరం చేయాల్సిన పని కూడా అదే. కానీ ఆ పని చేయాలంటే మనకు కూడా కిరీటాలు కావాలి కదా. వీళ్ళు కిరీటాలు పెట్టి ప్రభుని ఆరాధిస్తుంటే మన కిరీటం లేదే అని వెనక నుంచి బ్యాచ్లో మనం ఉండకూడదు. అంటే ఏం చేయాలి? ప్రభువుకు నచ్చినట్టుగా జీవించాలి. ప్రభువుకు నచ్చేది ఏంటో తెలుసా? ఏంటది? ఉత్తమమైంది ఏంటది? ఆయన పాదాల దగ్గర. హల్లెలూయా. అర్థమైందా? సమస్తం ఆయన పాదాల దగ్గర ఉన్నాయి. మనం ఆయన పాదాల దగ్గర ఉండి కేవలం కూర్చోవటం కాదండి. ఏం చేయాలా? ఆయన వాక్యాన్ని, ఆయన బోధన వినాలి. ఈరోజు అనేక తప్పుడు బోధనలు ఉన్నాయి. క్రీస్తు బోధన వినాలి, క్రీస్తు మీద ఆధారపడాలి. కష్టం వచ్చినా కూడా నువ్వు ఆయన కొరకు ఎదురు చూడాలి, ఆయన పిలుపు కొరకు ఎదురు చూడాలి. ఆయన పిలిచినప్పుడు, ఆయన వచ్చినప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఆయన పాదాల మీద పడాలి. చనిపోయిన వారిని బ్రతికించేటువంటి దేవుడు నీ జీవితంలో నువ్వు ఏది కోరుకున్నది చేస్తాడు. కానీ నువ్వు చేయాల్సింది ఏంటి? ఆయన పాదాల దగ్గర. సో ఈ అనుభవం నీకుంటే నువ్వేం చేస్తావు? ఆయన పాదాల దగ్గరే ఉండి ఆయన్ని ఆరాధిస్తూనే ఉంటావు. నీకు ఇచ్చిన సమస్తాన్ని ఈ లోకంలో జీవించినంత కాలము ప్రభు కొరకు ప్రయాసపడి కష్టపడి సంపాదించిన అన్ని ఏం చేశారు? వాళ్ళు కిరీటాలు వస్తే ఏం చేశారు? తీసుకొచ్చి పాదాల దగ్గర. మరి ఆమె కూడా నాకు తెలిసి మరి ఆమె ఆస్తి అంతా అమ్మేసిందో ఏం చేసిందో తెలియదు. ఆ 300 దీనారాలు విలువ చేసేటువంటి అత్తరు తీసుకొచ్చి ఏం చేసింది? ప్రభు పాదాల మీద పోసేసి ఆ గౌరవానికి చిహ్నమైనటువంటి ఆ వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది. ఇది మనం చేయగలిగితే మనము కూడా ధన్యులం. హల్లెలూయా. సో
దేవుడు ఆమెకు ఎంతో గొప్ప ధన్యతనిచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ సువార్త ప్రకటించినా అక్కడ ఆమె చేసిన ఈ క్రియ ప్రశంసించబడుతుంది అని. ఎవ్వరు చేయలేదు యేసుప్రభుకి అట్లా. యేసుప్రభుకి ఎవ్వరు అలాగా చేయలే, ఆమె చేసింది. ఎందుకంటే ఆమెకు ఆయన పాదాల విలువ తెలుసు. ఈరోజు ఆమె జీవితం ద్వారా మనం కూడా తెలుసుకున్నాం. కాబట్టి మనం ఎప్పుడు ఎక్కడ ఉండాలి? ఆయన పాదాల దగ్గరే ఉండాలి. ఆమెన్. అట్ హిస్ ఫీట్, ఎవ్రీథింగ్ ఈజ్ అట్ హిస్ ఫీట్. ద సాల్వేషన్, ద రెజరెక్షన్ అండ్ వర్షిప్. అందరు లేచి నిలబడితే ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ యొక్క అపారమైన కృపను బట్టి వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో మీ పాదాల సన్నిధికి వస్తూ ఉన్నాం అయ్యా. మరి నీ కృప, నీ కనికరం, నీ సిలువ త్యాగమే ప్రభువా మేము ఈ రోజున మీ సన్నిధిలో ఉన్నామంటే, మరియ యొక్క జీవితం, మార్త యొక్క జీవితం, ఆ రెండిట్లో వ్యత్యాసం. మరియ ఉత్తమమైనది ఎన్నుకున్నది నీ పాదాలు. మరియ ఆరాధించింది నీ పాదాలు. ప్రభువా, ఈ రోజున నీ పాదాల చెంత ఉన్న ధన్యతను, సమస్తము అక్కడే ఉన్నవనే విషయాన్ని మాకు తెలియజేసినందుకు వందనాలు. మేము కూడా మరియ వలె జీవించే కృపను దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ us. We are all blessed.